Do we really need religion? Religion actually not needed. Religion అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? What kind of guiding principles guide my life to take the society ahead? సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఇక్కడ ఎట్లా వర్కౌట్ అయింది? Your secularism is not a definition from this land. హిందుత్వం నుంచి తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ఆధారంగా ఒక గవర్నింగ్ సిస్టమ్ కావాలి అంటే కెన్ వి డూ ఇట్? You want to make it secular? Make it truly secular, but don't bring this idea of secularism from 15th century Europe to India. Because you ultimately have to do something that includes everyone. You cannot say I will include everyone, but I will exclude my own people. కొన్ని దగ్గరలో కొన్ని రిలీజన్స్ అనేవి ఇంపార్టెంట్ అని నేను అంటాను. మనం ఎగ్జాక్ట్ గా ఆల్ రిలీజన్స్ ఈక్వల్ అనేసాం, బట్ ఆల్ రిలీజన్స్ ఆర్ నాట్ బీయింగ్ ట్రీటెడ్ ఈక్వల్. కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడతారు బికాస్ దే డు నాట్ వాంట్ టు యాక్సెప్ట్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. That diversity is actually what diverse kind of thoughts, this quality of seeking is what has saved the civilization from going extinct. కొంతమంది అలాగే మాట్లాడతారు, బ్రిటిష్ కేమ్ అండ్ దే సేవ్డ్ us అన్నట్టుగా. They are basically taxing the Hindus for being Hindus. డెజర్ట్ లో తయారైనటువంటి ఒక కల్చర్ ని తీసుకొచ్చి లైక్ ఇండియాలో What I'm worried about is people misusing bhakti to say that this is alone is dharma. It is great to have bhakti, fantastic. It is the highest quality. Bhakti and devotion. సెట్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ తయారు చేసుకున్నాం లైక్ ఒక కాన్స్టిట్యూషన్. How you can govern the Indian society is a Eurocentric framework. అదే ఇప్పుడు ప్రాబ్లం. పీపుల్ యొక్క రంగు వేరుంటుంది, పీపుల్ యొక్క కల్చర్ వేరుంటుంది, పీపుల్ యొక్క భాష వేరుంటుంది. See, you have a different idea, I have a different idea, he has a different idea, she has a different idea. You just be your own light. That is precisely the idea of Sanatana Dharma. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో ప్రపంచంలో క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్ అనేది జరుగుతుంది. అంటే నా సిద్ధాంతమే గొప్పది, మీది కాదు అంటూ ఒక సైద్ధాంతిక యుద్ధం అనేది జరుగుతుంది. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే మత నమ్మకాలు లేదా భక్తి విశ్వాసాలు వీటి మధ్య అనునిత్యం సంఘర్షణ అనేది జరుగుతుంది. అయితే ఈ విషయంపై మనతో ఈరోజు పాడ్కాస్ట్లో డిస్కస్ చేయడానికి ఎస్ఎన్ సుదర్శన్ గారు ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే వారు ఆథర్, రీసెర్చర్ అండ్ టీచర్ ఆఫ్ సనాతన ధర్మ. వారు బేసికలీ తమిళనాడు నుంచి. వారు 13 భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. హీఈస్ ఆల్సో డూయింగ్ ఇంట్రొడక్టరీ కోర్సెస్ ఆన్ వేదాంత అండ్ భారతీయ దర్శనాలు విచ్ ఇస్ ఇండియన్ ఫిలాసాఫికల్ టీచింగ్స్. ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years వారు 6,000 స్టూడెంట్స్కి అక్రాస్ 20 కంట్రీస్ నుంచి వారు ఈ కోర్స్ అందించారు. సో వారితో ఈరోజు మాట్లాడదాం మనం. నమస్తే సుదర్శన్ గారు. నమస్తే, జై హింద్ కార్తిక్ గారు. మీరు చెప్పే విషయంలో ఒక చిన్న కరెక్షన్. ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ భారత్. యా, ఆఫ్ కోర్స్. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ భారత్. ఐ డోంట్ వాంట్ టు కాంట్రిబ్యూట్ ది స్ట్రెంథనింగ్ ఆఫ్ ద రీజనల్ ఐడెంటిటీ. సనాతన ధర్మ ఆథర్, రీసెర్చర్, టీచర్ అన్నారు కదా. సో నేను ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఐఎమ్ ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ దట్ ఈస్ బేసిక్లీ ధార్మిక్. అదే విషయం. ఓకే, ఈ పాడ్కాస్ట్లో మీరు పాల్గొంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. యూ కేమ్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ చెన్నై. సో ఓకే, సో టుడేస్ టాపిక్ ఇస్ అబౌట్ క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్. ఏంటంటే లైక్ ప్రపంచంలో ఎన్నో రకాల థాట్ ప్రాసెస్ ఉన్నాయి. అంటే లైక్ అదేంటంటే లైక్ రిలీజియన్స్ అంటాం కదా. సో రిలీజియన్స్ మధ్యలో ఒక క్లాష్ ఉంది, లైక్ ఆ రిలీజియన్ ఈస్ బెటర్ దాన్ యువర్స్ అన్నట్టుగా. సో ఈ టాపిక్లో ఫస్ట్ ఐ వాంట్ టు నో, డు వి రియల్లీ నీడ్ రిలీజియన్ అండ్ రిలీజియన్ అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా కార్తిక్ గారు, ఈ సైద్ధాంతిక యుద్ధం, క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్ అన్నది ఒక గ్రూపు ఇంకో గ్రూప్ మధ్యలో జరుగుతున్న యుద్ధం అంటున్నాం కదా. కరెక్ట్. వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్సెస్ అనదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. బట్ ఏంటంటే మన ఇద్దరం ఉన్నాం ఇక్కడ. మనం ఇండివిజువల్. నా వ్యక్తిగత అభిప్రాయం ఒకటి, మీ వ్యక్తిగత అభిప్రాయం అన్నది ఒకటి. ఓకే, do we have 100% agreement between one another? Definitely not. Is it possible with even people in your own family? No. ఎవరికైనా ఉండొచ్చా? ఇద్దరు వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాల గురించి మాట్లాడుతుంటే గట్టిగా జోరుగా మాట్లాడుతుంటే దాన్ని ఏమంటాం మనం? గొడవ అంటాం. ఇట్ బికమ్స్ ఎ ఫైట్, ఇట్ బికమ్స్ ఎ పెటీ ఫైట్. బట్ నా గ్రూప్ కి ఒక్కరు మేబీ ఫిజికలీ, ఏజ్, మనీ, పవర్ ఏమైనా సరే తక్కువ ఉంటే that person usually tries to get like-minded people. Exactly. వాడి వెనక they usually try to get a set of people, and the other person also, okay, వీడి చేసుకున్నాడు, నేను చేసుకుంటానని they also try to get a group of people. ఇప్పుడు ఇవి గ్రూప్స్ చేస్తే దాన్ని క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్ అంటున్నాం. జరుగుతున్న విషయం ఏంటి? గొడవే. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇద్దరు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎందుకు చేరుతారు వాడితో?
మీరు చెప్పండి, ఎందుకు చేరతారు? ఫ్యూ సెట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళిద్దరి మధ్యలో సిమిలారిటీస్ ఉంటాయి. సూపర్. ఫ్యూ సెట్ ఆఫ్ సిమిలారిటీస్, వీళ్ళ మధ్యలో సిమిలారిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక క్లాష్ ఆఫ్ ఐడియాలజీ అన్నాం, దాన్ని సివిలైజేషన్ కూడా అనొచ్చు కదా. అంటే వాళ్ళ మధ్యలో ఉన్న సిమిలారిటీస్ ఏంటి? వాళ్ళ మధ్యలో ఉన్న సిమిలారిటీస్ అన్నిటికన్నా కామన్, ఈ వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఓకే, వాట్ ఈస్ యాక్చువల్లీ కామన్? వాతావరణం అనేది కామన్. ఓకే, బయట ఉన్న ఎండ కామన్. ఇప్పుడు మన బయట పెన్గోయిన్స్ లేదు, మన బయట ఇప్పుడు డైనోసార్స్ లేవు, మన బయట ఇప్పుడు క్యాంగరూస్ లేవు, మనం సింహం ఉంటున్నాం. సీమలో సింహాలు ఏమైనా ఉన్నాయా? నేను సీమ డైనోసార్ రా నేను అని చెప్పను. సీమ డైనోసారా ఏంట్రా అది? సింహం అని చెప్పడం కూడా ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఎ ఫనీ జోక్, బికాస్ సీమలో సింహం అనేది లేదు. ఓకే, అలాంటి విషయమే. సో వాట్ యుర్ ఎక్స్పోజ్ టు యాజ్ ఏ సివిలైజేషన్, the climatic differences, the most important is climate. ఓకే, దాంట్లో నుంచే అన్ని వస్తుంది. మనం అన్నం తింటున్నావా, అది బియ్యం, దాన్ని అన్నం తింటున్నావా, కాకపోతే గేహు వీటి తింటున్నావా, కాకపోతే గుట్ట తింటున్నావా, ఏం తింటున్నావా అనేది బేసిక్లీ భూమి తల్లి మాకు ఇచ్చే వరం. నేచర్ ఇస్తున్నా, ప్రకృతి ఇస్తున్నా, ఇది బేసిక్లీ తీసుకో బాబు అని ఇస్తున్నా ఒక ఇది. అది ఫ్లోరా, ఫోనా, అనిమల్స్, వెజిటేషన్, టోపోగ్రఫీ, ఇవి అవి చాలా విషయాలు ఉన్నాయి. సో దీస్ షేప్ అ ల్యాండ్ మాస్. సో దానివల్ల కొందరికి అంటాను, అందరికి కాదు, కొందరికి ఐడియాలజీస్ అన్నది, ఆ థాట్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ సిమిలర్ గా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు మన చుట్టుపక్కల ఇది స్నో అనే విషయమే ఇక్కడ లేదు. మన చుట్టుపక్కల డెజర్ట్ అనే ఒక విషయం లేదు ఇక్కడ. మన చుట్టుపక్కల వెజిటేషన్ అనేది చాలా డిఫరెంట్, అందుకే దాన్ని ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటావు కదా. సో యువర్ వ్యూస్ ఆర్ షేప్డ్ బై యువర్ ల్యాండ్ మాస్, కరెక్ట్ కాదా? సో లాట్ మోర్ థింగ్స్ ఇన్ కామన్. సో దానివల్ల ఏంటంటే దే డెవలప్ ఎ ఫ్రేమ్ వర్క్ టు లివ్ దేర్ లైఫ్. ఎందుకంటే ఏం చేసినా సరే ఒక్క విషయం, ఆ సమాజం ముందుకు పోవాలి. ముందుకు పోకపోతే ఏంటంటే అంతే, ఎక్స్టింక్షన్ అయిపోతుంది. So this is basically what we essentially called as an ideology. Ideology and what kind of guiding principles guide my life to take the society ahead. Correct. But what kind of principles guide you taking your society ahead annadi, that becomes another ideology. Okay. So ఇది మీరు చెప్పే విషయంలో ఉన్న మొదటి పాయింట్ క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్. మీరు చెప్పారు కదా రిలీజన్ అంటే ఏమని. రిలీజన్ అంటే ఏంటి మీ ప్రకారం? రిలీజన్ అంటే ఏంటి మీరు చెప్పండి. సార్ గవర్నింగ్ సిస్టమ్ అని నేను అంటాను. ఓకే, నాకేంటో రిలీజన్ అనే ఆ పదమే నాకు నచ్చలేని ఒక పదం. ఐ అండర్స్టాండ్, లైక్ ఇంగ్లీష్ లో నచ్చలేని పదం. ఐ అండర్స్టాండ్, లైక్ అంటే ఈ రోజుల్లో ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని ఐడెంటిఫై చేయడానికి దే ఆర్ యూజింగ్ దట్ వర్డ్. ఇంతకుముందు ఏంటంటే ట్రైబ్స్ అని యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు రిలీజన్ అని యూజ్ చేస్తున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ హిందుత్వ, అంటే దిస్ ఇస్ ధర్మ. వాళ్ళు ఏంటంటే వాళ్ళది మతం, అంటే మతి నుంచి పుట్టింది అని అంటారు కదా, లైక్. బట్ ధర్మ ఈజ్ లైక్ ఎటర్నల్. అది రైమ్ గా ఉంది అని మతి నుంచి పుట్టే విషయం మతం అని చెప్తున్నారు, కానీ రిలీజన్ అనేది యాక్చువల్ గా ఇంగ్లీష్ పదం. సో రిలీజన్ అంటే రెలిగేట్ అనే ఒక 15th century పదం నుంచి ఒక విషయం. రెలిగేట్, డెలిగేట్, సబ్జుగేట్ అనేది అన్ని టాప్ డౌన్. ఓకే ఓకే. ఇప్పుడు 15th century 11 to 15th century దాన్ని డార్క్ ఏజెస్ అంటారు యూరోప్ లో. ఓకే, రెనేసాన్స్ పీరియడ్ అవన్నీ జరిగాయి. దాంట్లో ఏంటంటే బేసిక్లీ ద క్లాష్ వాజ్ బిట్వీన్ ద యాక్చువల్ రూలర్స్, కింగ్, మోనార్క్, వాడి ఫ్యామిలీ యాక్చువల్ గా చూస్తే వాడి వంశం, అండ్ అందరినీ కంట్రోల్ చేయడానికి చేసే ఒక రిలీజన్ ఒక విషయం. ఓకే, సో అందుకే సెపరేషన్ బిట్వీన్ ద చర్చ్ అండ్ ద స్టేట్ అంటారు. సెక్యులరిజం ఇస్ ద యూరోపియన్ కాన్సెప్ట్. సెక్యులరిజం ఇస్ ఫండమెంటలీ ఎ యూరోపియన్ కాన్సెప్ట్. సెక్యులరిజం అనే పదానికి మీరు ఇప్పుడు శబ్దకోశంలో చూస్తే మీకు వచ్చే అర్థం అంటే నాన్ రిలీజియస్. ఎగ్జాక్ట్లీ. బట్ మనం ఏం చేస్తున్నాం? ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్ అన్నట్టు. మనం ఎగ్జాక్ట్ గా ఆల్ రిలీజన్స్ ఈక్వల్ అనేసాం, బట్ ఆల్ రిలీజన్స్ ఆర్ నాట్ బీయింగ్ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, నువ్వు ఈ భూమి నుంచి వచ్చే ఒక మతం అంటే, మరి ఈ రిలీజన్స్ లో ఉన్న ఈ భూమి నుంచి వచ్చే ఒక ధర్మ అంటే మీరు ఏమంటున్నానంటే అలా ఉండకూడదు. ఓకే, యూ కెనాట్ హ్యావ్ ఈక్వల్ రైట్స్. నువ్వు ఈక్వల్ రైట్స్ గా ఉంటే అది మెజారిటేరియనిజం అంటున్నారు వీళ్ళందరూ. ఓకే,
మిగతా వాళ్ళు మనవాళ్ళు అది ఫాలో చేసుకుని శుభ్రంగా ఫాలో చేసుకోండి, ఆరాంగా వాడుకోండి. బట్ ఏంటంటే కంట్రోల్ ఇప్పుడు చర్చ్ ల్యాండ్, వక్ఫ్ ల్యాండ్, మాస్క్ ల్యాండ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్, బట్ టెంపుల్ ల్యాండ్స్ అన్నది గవర్న్డ్ బై ద గవర్నమెంట్. టెంపుల్ ఎండౌమెంట్ యాక్ట్, చారిటబుల్ హిందూ చారిటబుల్ ఎండోమెంట్ బోర్డు చాలా ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక చేసింది. అండ్ దే బేసిక్లీ టాక్సింగ్ ద హిందూస్ ఫర్ బీయింగ్ హిందూస్. కరెక్ట్. ఓకే, సో నువ్వు ఇంట్లో కూర్చొని ఆరాముగా శుభ్రంగా ఎవరికి ఎలాంటి తొందర చేయకుండా పూజ చేస్తూ ఉంటే నిన్ను హిందూ అంటారు. మనమని హిందూ అంటాం. మన బయట వచ్చి ఇది నీ ఇల్లు కాదు, ఇది నా ఇల్లు, ఎందుకంటే ఇది ఈ ల్యాండ్ లో ఉంది, ఆ ల్యాండ్ లో ఉంది, ఈ వక్ఫ్ ల్యాండ్ లో ఉంది, ఏముంది, కాకపోతే ఇది ఆక్యుపైడ్ ల్యాండ్ లో ఉంది అని ఒకటి అడిగితే, ఎందుకురా అడుగుతున్నావు, నాకు ఆ డాక్యుమెంట్స్ చూపి, అది డాక్యుమెంట్స్ చూపించకపోతే ఏంటిది నా ఇంటికి వచ్చి చేస్తున్నావు అని అడిగితే దాన్ని హిందుత్వం అంటున్నారు. ఇది తప్పే కదా. ఫస్ట్ ఇది ఒక అబద్ధమైన ఒక విషయం. ఇట్స్ స్టూపిడిటీ. ఇప్పుడు తత్వం, బ్రహ్మత్వం, ఆ త్వం అనే పదానికి ఉన్న శబ్దం ఏంటి? ఇంగ్లీష్ లో చెప్పాలంటే నెస్. కరెక్ట్. ఓకే, నెస్ అంటే ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో చెప్పండి. హ్యాపీనెస్. వాట్ ఈస్ హ్యాపీనెస్? ద స్టేట్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. ఓకే. సాడ్నెస్, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ సాడ్. ఓకే, సో నెస్ అంటే ఏంటి? త్వం. హిందుత్వ అంటే ఏంటి? హిందూనెస్, బేసిక్లీ జస్ట్ బీయింగ్ హిందూ. హిందుత్వ అనేది ఇట్స్ నాట్ సమ్ మిలిటెంట్ ఫార్మ్ ఆఫ్ హిందూయిజం and the protective shell of Hinduism. It is not different. Every Hindu by very definition is a Hindutva person, and every Hindutva propounding person by their very definition is Hindu. సో దాంట్లో ఉన్న అన్నిటికన్నా ముఖ్యమైన తేడా ఇప్పుడు నేను చెప్పే ఉదాహరణమే. ఇంట్లో కూర్చొని నువ్వు పూజ చేస్తూ ఉంటే దాన్ని హిందూ అంటారు, ఎందుకంటే యువర్ డాసైల్, మీరు ఏం అడగకుండా ఓకే ఏమైనా చేసుకోబాబు, ఏమైనా చేసుకోబాబు, అది అలాంటి ఒక ధర్మమే ఇది. ఎవ్రీ వన్ ఇస్ వెల్కమ్, ఏమైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఎవరిని అడగాలి? ఆస్క్ ద జ్యూస్, ది ఓన్లీ సివిలైజేషన్, ఈ లోకంలో ఉన్న ఒకటే సభ్యత, దాంట్లో జ్యూస్ ని పర్సిక్యూషన్ లేకుండా ఉన్న ఇది సభ్యత అనేది సనాతన ధర్మం. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎనీవన్ ట్రైయింగ్ టు గో అండ్ కన్వర్ట్ ద జ్యూస్? నో. Have the Jews been trying to convert anyone or doing anything or saying that this is theirs, that's mine? Adokti. Zoroastrian community undi. No. ఏ లోకంలో ఇరాన్ లో అంత జొరాస్ట్రియన్స్ లేరు. అదే పార్సీస్, జొరాస్ట్రియన్ అందరు. ఓకే, పార్సీస్, ఇరానీస్ దాని మధ్యలో తేడా స్లైట్ గా ఉంది. ఒకరు ముందు వచ్చారు, ఒక 300 సంవత్సరాల తర్వాత వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఉద్దువాడ, ఇప్పుడే వెళ్ళి వచ్చాను నేను, ఉద్దువాడ అని గుజరాత్ లో. ఓకే, ఉద్దువాడ ఇరాన్ షా ఫైర్ టెంపుల్ అనే ఉంది. ఓకే, ఐఎమ్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ బికాస్ ఐఎమ్ నాట్ అ ఫార్సీ, బట్ షూర్ నో ప్రాబ్లం. నేను వాళ్ళ దగ్గర వెళ్ళి ఈక్వల్ రైట్స్, ఇవి రైట్స్ అని చెప్పి నువ్వు నాకు పిఐఎల్ రాసి ప్లీజ్, నో ప్రాబ్లం, మీరు ఆరాంగా చేసుకోండి. మీరు చేయడం అంటే ఏంటి? దేర్ భారతీయ, అందరూ భారతీయ. అందరికన్నా ఫేమస్ రతన్ టాటా ఇస్ ఫార్సీ. ఓకే, సామ్ మానేక్షా ఇస్ ఫార్సీ. Okay, Boman Irani is Farsi. Some of our greatest people who have contributed to this nation are Farsis because they are a part of the civilizations. Ee civilization unte you don't have to do this exactly. Na galilo oste, na galilo unte, na galilo unnavodu matram Hindu ane kaadu. Yes. Okay, mana daggara unnadi oka 16 lane highway. Okay, see, nee religion kavala ani adigaru kada. రిలీజన్ యాక్చువల్లీ నాట్ నీడెడ్, ఎందుకంటే ఆ టాప్ డౌన్ నుంచి వస్తుంది. ఇంకొకటి విషయం ఏంటంటే రిలీజన్ అంటే ఒక్కడు చెప్తాడు, వాడి విషయం నువ్వు ఒప్పుకొని తీరాలి. మీరు ఒప్పుకోకపోతే యు ఆర్ బేసిక్లీ ఎ కాఫిర్ ఆర్ ఇన్ఫిడెల్ ఆర్ హీదెన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మన విషయంలో అలా లేవు. ఓకే, హౌ డు యు కాల్ యువర్ సెల్ఫ్ హిందూ? డు యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ హిందూ? అంటే జియోగ్రఫికల్ ల్యాండ్ ఆధారంగా ఆయన హిందూ అంటాను నేను. వాట్ ఎవర్ యు జియోగ్రఫీయో హిస్టరీయో బాటనీనో మీరు హిందూ అని మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. నన్ను హిందూని ఐడెంటిఫై చేసుకుంటారు. మన ఇద్దరి మధ్యలో ఉన్న అన్ని 100% అగ్రిమెంట్ బిట్వీన్ వన్ అనదర్? డెఫినెట్లీ నాట్. మీ ఇంట్లో ఉన్న అందరి మధ్యలో డస్ ఎవ్రీవన్ అగ్రీ ఆన్ ఎవ్రీథింగ్? నో.
బట్ that is the beauty, that is the definition of Sanatana Dharma and Dharmic framework. Okay, everybody cannot see, ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఉండదు. అలాంటి ఒక్క పరిస్థితిలో నువ్వు ఎలాగైనా వెళ్ళు, నేను ఎలాగైనా వెళ్ళు అని ఉంటే ఈ సమాజం అనేది ముందుకు పోదు. ఇట్ బేసిక్లీ బి గోయింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. ఆ ధార్మిక్ ఫ్రేమ్ వర్క్ అనేది ఎవ్రీ వన్ ఇస్ వెల్కమ్ యాజ్ లాంగ్ as this civilization is your focus. Exactly. When we talk about India, Sanatana Dharma is fine. Okay. But when we talk about Europe or even take Gulf అంటే లైక్ ఎక్కడైతే డెజర్ట్ ఏరియాస్ ఉన్నాయో అంటే అక్కడ పీపుల్ని కంట్రోల్లో పెట్టడానికి లైక్ వాళ్ళ మైండ్ని కంట్రోల్లో పెట్టడానికి బికాస్ దే ఆర్ లైక్ నోమాడ్స్. They will be like moving from one place to another place. They were nomads. They were, if at all, if there was no religion. అంటే గవర్నింగ్ సిస్టమ్ అనేది ఒకటి లేకుంటే ఎప్పుడు లైక్ క్లాషెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యూ రిలీజియన్స్ విచ్ హ్యావ్ లైక్ అంటే ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి కదా, అంటే కొన్ని ఏరియాస్లో అవి ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ఆ స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఇక్కడ పనికిరావు. బికాస్ హియర్ పీపుల్ ఆర్ సీకర్స్. వీ డు నాట్ వాంట్ టు ఫాలో వన్ ఎగ్జాక్ట్ థింగ్. అందరిలాగా ఉండాలని మనం కోరుకోం. బట్ నేనేమంటున్నానంటే వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియన్ కొన్ని దగ్గరలో కొన్ని రిలీజియన్స్ అనేవి ఇంపార్టెంట్ అని నేను అంటాను. యాక్చువల్లీ మీరు చెప్పడం కరెక్టే, అదే నేను ఒప్పుకుంటాను. నేను మీరు శుభ్రంగా ఫాలో చేసుకోండి, మీది శుభ్రంగా మీరు ఫాలో చేసుకోండి, ఏమైనా సరే చేసుకోండి, వీఆర్ వెల్కమ్ హియర్. అంటే ఒక స్టేట్ రిలీజియన్ గా ఉండడం తప్పులేదు అని అంటున్నాను నేను. స్టేట్ రిలీజియన్ గా ఉండడం మీ స్టేట్ రిలీజియన్ గా మీరు పెట్టుకోండి అంటున్నాను. మా స్టేట్ రిలీజన్ లో వచ్చి మా స్టేట్ రిలీజన్ అని లేనప్పుడు ఈ ఫ్రేమ్ వర్క్ లో ఫాలో చేసేటప్పుడు మన అందరినీ వచ్చి నువ్వు షరియా ఫాలో చేయాలంటే అది ఎలా జరుగుతుంది? అది ఎలా వర్క్ అవుతుంది మీరు చెప్పండి. ఓకే, మన కాన్స్టిట్యూషన్ అయినా సరే, మన ఫ్రేమ్ వర్క్ అయినా సరే, మన హిస్టరీ అయినా సరే, అది దట్ ఈస్ నాట్, యూ డోంట్ ఫాలో షరియా. మీరు ఆరాంగా చేయండి, శుభ్రంగా చేయండి, మీరు కావాలంటే ఇక్కడ వచ్చి చేయండి, నో ప్రాబ్లం, యు ఆర్ వెల్కమ్ టు డూ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. బట్ మీరేమంటున్నారంటే మీరంటే మీరు కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మై లా, బట్ మై ఇంటెన్షన్ ఇస్ టు టేక్ ఓవర్ ద ఎంటైర్ వరల్డ్, మై ఇంటెన్షన్ ఇస్ టు లెట్ ఎవ్రీ వన్ ఫాలో దిస్ లా అని చెప్తే గజ్వాయి హింద్, దారుల్ ఇస్లాం, దారుల్ హరామ్ ఇవన్నీ ఉన్నప్పుడు దీస్ ఆర్ అఫీషియల్ పాలసీస్. ఓకే, అలా ఉన్నప్పుడు అది సేమ్ విత్ ఎవాంజలిజం, సేమ్ విత్ అన్కంట్రోల్డ్ ఎవాంజలిజం. ఏంటంటే వచ్చి మత మార్పు ఇది మరణం అని ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. మత మార్పు అంటే I'll tell you what is the fundamental clash here, which I'm kept coming back to the same point. What is the land of my ancestors? Danni Pitrubhumi antam. Okay. What is the land? What is my motherland? Danni mano Matrubhumi antam. Okay. ఇంకొకటి ఎక్కడ పోయినా సరే, ఎక్కడ ఏ ఉన్నా సరే, నా పవిత్ర భూమి అన్నది ఇది, నా పుణ్యభూమి అన్నది ఇది. దాన్ని మీరు ఒప్పుకుంటే you basically are a part of this ideology, because I need to take this society forward. Yes. My interest is not taking the South African society forward. My interest is not taking the Paraguayan society forward. My interest is taking the Bharatiya society forward. Exactly. బట్ చూడండి, ఇలాంటి ఐడియాలజీస్ వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత విభజన అయిపోయింది. హింగ్లజ్ మాత బాలోచిస్తాన్ ఇరాన్ బార్డర్ లో గ్వాదార్ దగ్గర ఉన్న, బాలోచిస్తాన్ క్వెట్టా దగ్గర ఉన్న హింగ్లజ్ మాత నుంచి మన శక్తిపీఠాలు షురు అవుతాయి. హింగ్లజ్ మాత అనేది ఒక శక్తిపీఠం. కరెక్ట్. ఓకే, ఇంకొకటి ఢాకాలో ఒక శక్తిపీఠం ఉంది, ఢాకేశ్వరి. ఓకే, మియన్మార్ లో అయినా సరే, కాకపోతే కాశ్మీర్ అయినా సరే, శ్రీలంక అయినా సరే, ఇవన్నిట్లో దిస్ ఇస్ మన యాన్సెస్టర్స్ చేసే విషయం. వాళ్ళు యుద్ధ శాస్త్రం అనేది ఫాలో చేశారు. కరెక్ట్, వాళ్ళు కూడా యుద్ధం చేశారు. ఓకే, బట్ వాళ్ళ యుద్ధ శాస్త్రంలో దేర్ వేర్ అమేజింగ్ రూల్స్. ఐ టెల్ యూ ద రూల్స్ బ్రీఫ్లీ ఇన్ 4 sentences. యుద్ధం చేసేటప్పుడు అది ఆక్రమణ కాదు, అది యుద్ధం, ఇన్వేషన్ కాదు. ఫస్ట్ చిల్డ్రన్, విమెన్ అండ్ మెన్, యాజ్ ఇన్ ఓల్డ్ పీపుల్ విల్ నెవర్ హార్ట్. యుద్ధం అనే విషయం జరుగుతుంది ఎక్కడ? ఇప్పుడు మనం గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నట్టు యుద్ధ మైదానంలో ఆ వారియర్స్, మీ వారియర్స్ ఇద్దరు క్లాష్ చేసుకుంటారు. క్లాష్ చేసుకున్నా కూడా సరే,
వాళ్ళు మీ కింగ్డమ్కి వచ్చి మీ కల్చరల్ సైట్స్, మీ గుడిలు, మీ ఇది ఏంటి పొలాలు, ఇవన్నిటిని నాశనం చేసేసి, కాకపోతే ఉమెన్ని ఆడవాళ్ళని వార్ బౌంటీగా తీసుకొని వాళ్ళని స్లేవ్స్ గా అమ్మడం ఇలాంటి విషయమే కాదు. ఓకే, అన్నిటికన్నా ఒక గొప్ప ఎగ్జాంపుల్ అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధం చేసేటప్పుడు ఒక్కసారి ఏంటంటే ఒక వారియర్ ఏం చేశాడంటే, ఒక అటువైపు ఉన్న క్యాంప్ లో ఒక అమ్మాయిని తీసుకు వచ్చేసారు. క్వీన్ కాదు, ఎవరో ఒకటి తీసుకొచ్చాడు. సో మహారాజ్ మేము हमने ये लेके आए हम घेवन आने म्हणून ऐसे बताया. ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా కోపయ్యారు. మిగతా వాళ్ళంటే ఏం చేస్తారు, అవునా చాలా మంచిది, నా హారంలో వాళ్ళని పంపించాను అంటారు. అది ఫస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ వెళ్ళి, అమ్మ తల్లి నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నా గొడవ నీతో కాదు, నా గొడవ మీ మహారాజుతో అని. తల్లి వినండి, అమ్మాయి దగ్గర వెళ్ళి అమ్మ తల్లి నన్ను క్షమించు, I will ensure your safe return అని he basically sent that young woman back to his that enemy camp. వాళ్ళకి ఇది కమాండ్ ఏంటంటే, నువ్వు ఏం చేసినా సరే గో బ్యాక్. ఐ థింక్ he went along with all of them and basically went to that camp and came back. Okay. And there were fighting rules. పొద్దున ఏంటి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం చేయాలి, తర్వాత ఆరాంగా అందరూ ఇది చేశారు. నైట్ టైం మిడ్ నైట్ రైడ్స్, ఇవి అన్ని అన్ప్లాన్డ్ అటాక్స్, ట్రోజన్ హార్స్ ఆర్మీ ఇలాంటిది ఉంటుంది. సో ఇలాంటి మీరు ఒకటి గమనించండి, వెన్ ఇట్ కమ్స్ టు యూరోప్ అండ్ గల్ఫ్ ఈ ప్రాంతాల్లో స్లేవ్ ట్రేడింగ్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో వార్ బౌంటీస్ అనేది కూడా కొన్ని బుక్స్లలో ఉన్నాయి, రిలీజియస్ బుక్స్లలో ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా అసలు ఆ వర్డే ఎప్పుడు యూజ్ చేయలేదు, మన హిస్టరీలోనే లేదు అది. దట్స్ ద ప్రాబ్లం కదా. రాజీవ్ మల్హోత్రా గారు చెప్తున్నట్టు, you are trying to import your lens and framework to my thing. Yes. ఇప్పుడు మీరు కొత్తగా కొన్ని నెరేటివ్స్ ని మీరు చేస్తున్నారు. You also had slave trade అని they are trying to convince you that you had slave trade. We never had any slave trade. కాదు పనిచేసిన వాళ్ళందరూ slaves, ఇలా చేస్తున్న వాళ్ళు అందరూ slaves. They are not included as part of thing. No, they had a different seeking and you had a different seeking. ఇలాగే మనం చూసాం అంతవరకు. బట్ యూ ఆల్సో హ్యాడ్ స్లేవ్స్. నువ్వు కూడా చేస్తున్నావు కదా. మీరు ఇలా చేస్తున్నారంటే మీరు చెప్తే మీరు ఆలోచించగలరు. మీరు నువ్వు కూడా ఇలా చేస్తున్నావు కదా అంటున్నావు, నేను చేయట్లేదండి అని మీ ఇంకెంత ఇది చేసినా సరే, హూఎవర్ హ్యాస్ ద లౌడర్ మైక్ బేసిక్లీ విన్స్ అంటున్నట్టు. అలాగే జరుగుతున్న విషయాలు ఇవన్నీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు యూరోప్ గల్ఫ్ అని మీరు అంటున్నారు, కానీ యాక్చువల్గా చూస్తే ఏబ్రహామిక్ ఫెయిత్ సిస్టమ్స్ అనేది మిడిల్ ఈస్ట్ లో ఫర్టైల్ రెసెంట్ ఉంటారు బిట్వీన్ యూఫ్రటీస్, టిగ్రిస్ అండ్ what do you call that, the Mediterranean Sea. ఈ మధ్యలో ఇవి పెరిగే విషయం, జరిగే విషయాలు నైల్, టిగ్రిస్ అండ్ యూఫ్రటీస్. దిస్ ఇస్ ద క్రూసేడ్. దాంట్లో నుంచే షురూ అయింది ఇవన్నీ. ఓకే, ఇప్పుడు యూరోప్ అన్నది వాజ్ నాట్ క్రిస్టియన్, సౌత్ అమెరికా అనేది వాజ్ నాట్ క్రిస్టియన్, నార్త్ అమెరికా అనేది వాజ్ నాట్, ఆస్ట్రేలియా అనేది వాజ్ నాట్. ఓకే, బట్ దే హ్యావ్ బేసిక్ నౌ. ఇప్పుడు అడగండి ఎవరినైనా సరే యూరోప్ లో అడగండి, they will either say Germany and England are all official Christian nations. They're official Christian nations. They're not secular countries. ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు, but they're officially, they are basically things. Royal family official religion కదా క్రిస్టియానిటీ అనేది, so everyone has to follow it. Exactly. ఇప్పుడు కూడా దాని గురించి జోకే ఉంది. Basically the head of state converts to another religion, ante the rest of them you have to follow, basically become subjects. Roman king క్రిస్టియానిటీ తీసుకున్నాడు, దెన్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ బికేమ్ క్రిస్టియన్. కాన్స్టంటైన్ yes. ఓకే, సో ఇవన్నీ జరిగాయి. సో ఈ హిస్టరీ నాకేంటంటే, హిస్టరీ అనేది చాలా ముఖ్యం, చరిత్ర అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నీ భవిష్యానికి ఉన్న ఒక మార్గదర్శనం అది. బట్ ఆ హిస్టరీని ఫడ్జ్ చేసేసి, డిస్టార్ట్ చేసేసి ఏం చేస్తారంటే, కాదు ఇప్పుడు జరుగుతున్న విషయాలు మాత్రమే నిజం, నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. ద క్లాష్ ఆఫ్ సైద్ధాంతిక యుద్ధం అనేది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఓకే, కమింగ్ టు దిస్ పాయింట్ ఏంటంటే, సెక్యులరిజం అనే వర్డ్ బాగా యూజ్ చేస్తారు. ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. సెక్యులరిజం ఇస్ అ యూరోపియన్ కాన్సెప్ట్. అంటే చర్చ్ నుండి గవర్నమెంట్ సెపరేషన్. అయితే మన కంట్రీలో ఏంటంటే ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్ అనేది సెక్యులరిజం అనే ఒక కొత్త టర్మ్ తీసుకొని వచ్చిండ్రు. అండ్ మన కాన్స్టిట్యూషన్లో కూడా ఆ టర్మ్ పెట్టిండ్రు.
బట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నది ఏంటంటే క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్. క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్ ఎందుకుంది అంటే పీపుల్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, అంటే థాట్స్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ దే వాంట్ టు ఇంపోజ్ దేర్ థాట్స్ హియర్. ఎస్, సో అంటే మల్టిపుల్ రిలీజన్స్ వచ్చేసి ఒకటే ప్లేస్ లో దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ అండ్ దే డు నాట్ వాంట్ టు incline into our not Hindutva, but Indian way of dharmic framework. Dharmic framework. So secularism అనే కాన్సెప్ట్ ఇక్కడ ఎట్లా వర్కౌట్ అవుతుంది? It doesn't work out అని నేను అంటున్నాను. దాంట్లో ఒకటే జస్ట్ స్మాల్ కరెక్షన్. They don't want their own rights. They already have their rights. They want your rights. Yes. నీ ఇల్లు వాళ్ళ ల్యాండ్ లో ఉండని వాళ్ళు అంటున్నారు. ఓకే, ఇప్పుడు నిన్న ఏంటో చూశాను, ప్రయాగ్రాజ్ జరుగుతున్నా ఇప్పుడు ఎన్నో శతాబ్దులుగా జరుగుతున్న మహాకుంభమేళా ల్యాండ్ అనేది ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అంటున్నారు. ఓకే, యాక్చువల్గా అది చూశాను ఒకసారి, ఏంటి what do you call that, జనపత్, ఇవన్నీ కర్తవ్య పత్ అంటారు కదా, అదే వక్ఫ్ ల్యాండ్ అంటున్నారు. ధీరుభాయ్ అంబానీ ఇల్లు వక్ఫ్ ల్యాండ్ అంటున్నారు. సో మీ ఇల్లు వక్ఫ్ ల్యాండ్ అంటే మీరు ఏం చేస్తారు? మీరు మీ వెనక ఏమైనా గ్రూప్ ఉందా మిమ్మల్ని కాపాడడానికి? నా ఇల్లు గ్రూప్ అయిన వక్ఫ్ ల్యాండ్ అంటే ఈవెన్ ద లా ఇస్ నాట్ హెల్పింగ్. ఆ లా అనేది మార్చాల్సిన విషయం. అందుకే మీరు బిగినింగ్ లో చెప్పినట్టు రాజకీయం అనేది ముఖ్యం. ఓకే, మీరు ఎవరికి ఓట్ చేయాలి, ఎవరికి ఓట్ చేయకూడదు అనేది మీ ఇష్టం. నేను చెప్పడం ఏంటి, ఇది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇది ఇవి తీసుకోవాలి, మీరు ఇది తాగకూడదు, అది చేయకూడదు అని చెప్పడం విషయం కాదు. ఏం చేస్తే ఇక్కడ ఉన్న మన అందరికీ కలెక్టివ్ గా ముందుకు పోవడం మంచిది అనేది మాత్రమే ఇప్పుడు ఉద్దేశం మనది. సో సెక్యులరిజం అన్నది, ఇఫ్ యూ సే ఆల్ రిలీజన్స్ ఈక్వల్, అఫ్ కోర్స్ ఆల్ రిలీజన్స్ ఈక్వల్, bring it an actual principle. You cannot say all religions equal and actually discriminate against Hindus. Yes. And say it's majoritarianism. ఎలా జరుగుతుంది అది? ఈక్వల్ అంటున్నావు కదా, ఓకే, నేనే ఈక్వల్ అంటున్నావు, మేమే ఈక్వల్ అంటున్నాం. ధర్మ అన్నది టాలరేట్స్ అండ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్, నిజంగానే. బట్ బై ఇట్స్ వెరీ డెఫినేషన్, if మీరు అంటారు టాలరేషన్ అంటున్నావు కదా, by its very definition, if it tolerates, what does it not tolerate? Intolerance. Yes. It includes everything. What can it not include? Exclusivity. Yes. Okay. So endukante dharma anadi I go my way, you go your way, no problem. But మిగతా అవతల వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మై వే ఆర్ ద హైవే అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే నాదే కరెక్ట్ అయిన మార్గం అంటున్నారు. మేమే అదంటున్నాం, నో ప్రాబ్లం, యూ డూ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నో ప్రాబ్లం. బట్ మీరు ఇది విషయాలు వచ్చి ఇంపోజ్ చేస్తే అది ప్రాబ్లమే కదా. దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ సెక్యులర్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఎనీమోర్. ఇప్పుడు కాదు, ఇంకా ఇంతవరకు కాదు, ఎప్పుడు లేదు. బికాస్ బై యువర్ వెరీ డెఫినేషన్ యు ఆర్ ఫాలోయింగ్ ఎ యూరోపియన్ డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం, which is also not being followed correctly. If it's non-religious, by its very definition, there should be no religion. Great. The state officially has no religion. Wonderful, great. Then why are you controlling, Hindu temples in the first place? Exactly. Why are you saying that you have to pay, okay, 50 అయినా సరే 100 అయినా సరే స్పెషల్ టోకెన్ దర్శనం చేసుకుంటాను, నో ప్రాబ్లం, అది ప్రతి ఒక్కరి ఇష్టం, చేసుకోండి. Why are you taking that money away? Why are you spending it on any other person? Why should you be in the temple in the first place? గుడిలో ఎందుకు ఉన్నారు మీరు? కరెక్ట్. ఓకే, సో ఇలాంటి ప్రశ్నలు అందరికీ ఉన్న ప్రశ్నలు. దానికి జవాబుదారీగా సమాధానం ఇవ్వాల్సిన విషయాలు సర్కారే. ఎంత ఏవి మూవ్మెంట్స్ చేసినా సరే వాళ్ళు సంతకం ఇస్తేనే అన్ని జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఏంటంటే సర్వనాశనంగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చేయాల్సిన వాళ్ళు ఇంకా చేయకుండా అలాగే ఉన్నారు. ఓకే, యూ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ ఆప్షన్స్. మిగతా వాళ్ళు ఒకటి, దే ఆర్ అగేన్స్ట్ ద ధార్మిక్ ఫ్రేమ్వర్క్. సెక్యులరిజం అనే ఒక మాటని తప్పుగా అర్థం చేసుకొని దే ఆర్ బేసిక్లీ సేయింగ్ బికమింగ్ యాంటీ హిందూ. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే దే ఆర్ బేసిక్లీ స్ట్రెంథనింగ్ ఆల్ ద క్యాస్ట్ ఐడెంటిటీస్, ద రీజనల్ ఐడెంటిటీస్, so that you are further dividing yourself into smaller balkanization అంటారు దాన్ని.
ఓకే, యూగోస్లావియా అనేది ఇప్పుడు యూగోస్లావియా మన కళ్ళ ముందు పోయింది, నా కళ్ళ ముందు పోయింది. వన్ డే వేకప్ ఇన్ ద మార్నింగ్ దేర్ ఇస్ నో మోర్ యూగోస్లావియా. ఓకే, సో ఇప్పుడు ఇట్ ఈస్ ఫర్దర్ గెటింగ్ డివైడెడ్. ఇట్ ఈస్ కోసోవో, మాసిడోనియా, అల్బేనియా, మాంటెనెగ్రో, Bosnia Herzegovina, and then Slovenia. It has become 7 nations. It is now further dividing. Ultimately ఏమవుతుందంటే మీరు మధ్యలో చెప్పినట్టు ఇది ట్రైబలిజం గానే మారిపోతుంది. ప్రతి ఒక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ విల్ బేసిక్లీ బి అగ్రీమెంట్ వన్ అదర్, వాళ్ళు ఒక డిస్ట్రిక్ట్ లో ఉంటారు. అండ్ అల్టిమేట్లీ యూ విల్ బికమ్ వన్ ప్రైవేట్ ఐలాండ్. మీరు మాత్రమే ఉంటారు ఆ ద్వీపంలో. ఓకే, మీరు ఉంటారు, మీ ఫ్యామిలీ ఉంటుంది. సో ఇది సైకిల్ లా జరుగుతా ఉన్న విషయం. దానివల్ల భవిష్యం అనే ఒక విషయమే లేదు. దాని గురించి మాట్లాడడమే ఇట్ బికమ్స్ పాయింట్లెస్ కదా. Unless you take your society forward as a collective nation state or as a civilization state, what is the point of thinking about everything? Yes, వరల్డ్ లో చాలా మంది ఇండియా పైన ఒక నెరేటివ్ బిల్డ్ చేసిండ్రు. ఏంటంటే లైక్ there are classes in India, there are castes in India, okay, there are tribes in India. అంటే ఈ రకంగా వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేసిండ్రు. అండ్ ఈ నెరేటివ్ లో వాళ్ళు ఏమని బిల్డ్ చేశారంటే సమ్ సిస్టమ్ హ్యాస్ డివైడెడ్ ద పీపుల్. అంటే అది సహజంగా ఏర్పడింది కాదు, సమ్ సిస్టమ్, ఒక సిస్టమ్ ఇక్కడ అట్లా వాళ్ళని పీపుల్ని డివైడ్ చేసింది అని అంటారు అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు, అంటే ఒక భారతీయగా మనం థింక్ చేస్తే ఏమర్థం అవుతుందంటే ఆర్ కంట్రీ ఈజ్ లైక్ అ సబ్ కాంటినెంట్. సబ్ కాంటినెంట్ అంటేనే దేర్ ఆర్ లైక్ డైవర్స్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, లైక్ పీపుల్ యొక్క రంగు వేరుంటుంది, పీపుల్ యొక్క కల్చర్ వేరుంటుంది, పీపుల్ యొక్క భాష వేరుంటుంది. అండ్ ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెదర్ ప్యాటర్న్స్. ఆఫ్ కోర్స్. సో ఈ కైండ్ ఆఫ్ డివిజన్స్ అనేవి లైక్ న్యాచురల్గా ఏర్పడ్డాయి అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు యూరోప్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు దెర్ ఆర్ లైక్ స్మాల్ చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి. ఓకే, నో టూ పీపుల్ దే వాంట్ టు లైక్ అంటే ఒక కంట్రీగా మనం ఉండాలని కోరుకోవట్లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా డివైడ్ అవుదాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. సో డివైడ్ అయినటువంటి పీపుల్కి దే హ్యావ్ దేర్ ఓన్ కంట్రీ. బట్ మన కంట్రీలో ఏంటంటే మనకు డిఫరెంట్గా ఉండే పర్సన్ మన ఇంటి పక్కనే ఉంటున్నాడు, ఇంటికి లోపలే ఉన్నారు. అండ్ వీఆర్ ఏబుల్ టు, అంటే మనం యునైటెడ్గా మనం లీవ్ చేయగలుగుతున్నాం మనం ఇక్కడ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూరోప్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ, వాళ్ళు ఏంటంటే లైక్ సమ్ సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఒక కంట్రీని అరేంజ్ చేసుకొని ఒక సిస్టమ్ని, అంటే ఒక లైక్ ఎట్లా అంటే ఒక డెమోక్రసీ లేకపోతే ఒక కమ్యూనిజం, ఓకే, ఐడియాలజీ ప్రకారం ఒక సిస్టమ్ ఏర్పరచుకొని వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళ సిస్టమ్ రన్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ ఇండియా, ఇది న్యాచురల్గా రన్ అవుతుంది. సో డైవర్సిటీ అనే దానికి మీ వర్షన్ ఏంటి? ఓకే, ఆ డైవర్సిటీ అన్న విషయానికి కారణమే ధార్మిక్ డైవర్సిటీ అని అంటాను నేను. ఇప్పుడు మనం అందరూ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఒకటే చెప్పే విషయం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, దేర్ వన్ ద సేమ్. అఫ్ కోర్స్ అది డైవర్సిటీనే. యాక్చువల్గా చెప్పే విషయం ఏంటంటే ఓ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు మధ్యలో కూడా అన్ని విషయంలో సమ్మతం అనేది ఉండదు. ఓకే, ఓ సమాజం అంటే ఎలా ఉంటుంది? సో వీల్ హ్యావ్ టు బేసిక్లీ బ్రింగ్ పీపుల్ ఆఫ్ డైవర్స్ సిస్టమ్స్ టుగెదర్ సో దట్ వీ కెన్ టేక్ ద సొసైటీ ఫార్వర్డ్. ఎగ్జాక్ట్లీ. మీ ఇంట్లో నలుగురు అన్ని ఏమున్నా సరే అది మీలే కదా, మీ కుటుంబమే కదా. ఇప్పుడు అందరి చేతిలో ఒక విక్టిమ్ కార్డ్ ఇచ్చేసి, అందరి చేతుల్లో ఒక ఎస్కేప్ కార్డ్ ఇచ్చేసి, అందరికీ ఒకరికి యూథియోపియన్ పాస్పోర్ట్, ఒకరికి యుఎస్ పాస్పోర్ట్, ఒకరికి జపనీస్ పాస్పోర్ట్, ఒకరికి ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ ఇస్తే వాళ్ళందరూ పోతారు. అవును. వాళ్ళందరినీ ఒక కట్టించి ఒక విషయాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలంటే అందుకే ధారయతి ఇది ధర్మ, దాని పేరే ధర్మ. కరెక్ట్. దాట్ విచ్ యూ హోల్డ్ ఆన్ టు, అక్నాలెడ్జ్ దట్ యు హ్యావ్ డైవర్సిటీ. రకరకాలుగా దానికి ప్రతి ఒక్కరికి యూ హ్యావ్ డిఫరెంట్, యూ హ్యావ్ ద సేమ్ క్వశ్చన్స్ అల్టిమేట్లీ. ఓకే, మరణం అనేది ఏంటి, కర్మ అనేది ఏంటి, ఏం చేస్తే బాగా జరుగుతుంది, ఏం చేస్తే ఏం చేయకూడదు, చేయగలిగిన విషయాలు, చేయకూడదు అనే విషయాలు. ఓకే, అండ్ పునర్జన్మం, ఇది మరణం, సాల్వేషన్. I don't like that word. Just say enlightenment. Yeah. Salvation and ఇంకొకరు officially that word is hijacked by somebody else. Okay. So నాదేంటంటే కైవల్యం అనేది ఏంటి, నిర్వాణ, మోక్షం, ముక్తి, ఇవన్నీ ఏంటి.
ఓకే, ఆ తర్వాత అందరికీ కావాల్సిన ఒక సంతోషం, దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, ఎండ్ సఫరింగ్ అండ్ ఎక్స్టెండ్ హ్యాపీనెస్ యాజ్ మచ్ as పాసిబుల్. వీళ్ళు మనం చేయాల్సిన విషయాలు, ఎలాంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ కావాలి, అది ధర్మ. ఓకే, అందరికి అల్టిమేట్ కాజ్ అనేవాడు కాజ్ అనేవాడు ఎవడు? ఓకే, ఇవన్నిటిని ఆలోచించడమే మన ఫ్రేమ్వర్క్. సో యూఆర్ మోర్ దెన్ వెల్కమ్ టు develop your knowledge, develop your body, mind, and intellect, and everything, so that you're ready to understand the answers. Chala answers unnai. Avanni vadale, just chuck all those questions and answers. నేను ఇచ్చే ప్రకారం, నేను చెప్పే ప్రకారం నువ్వు ఫాలో చేయకపోతే నువ్వు దుర్మార్గుడిగా అయిపోతావు. దుర్మార్గుడిగా అయిపోతావు అని నోట్లో చెప్తే కూడా పర్వాలేదు, అది ఉంటే అది ఇంకా తప్పు. సో అట్లాంటి థాట్ ఉన్న వాళ్ళు డైవర్సిటీలో ఫిట్ అవ్వరు. డైవర్సిటీ అనే విషయాన్ని ఒప్పుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఒప్పుకోరు, ఫిట్ అవ్వరు. యూ హ్యావ్ టు అగ్రీ దట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ థాట్స్ కదా. యూ హ్యావ్ టు అగ్రీ. ఇట్స్ లైక్ కమింగ్ టు వెజిటేరియన్ రెస్టారెంట్ and asking for chicken biryani. Like, no, we don't serve chicken biryani. But we have like about 37,000 items in our vegetarian menu. ఏమైనా మీరు తినొచ్చు అంటున్నాం. I don't want the 37,000 items. I actually want chicken biryani. చికెన్ బిర్యానీ మాత్రమే కాదు, ఇది కావాలి, నాకు అన్ని కావాలంటే నో ప్రాబ్లం, దర్ ఇస్ అనదర్ రెస్టారెంట్, దాంట్లో నుంచి తీసుకో అంటున్నాం. We are not saying you should do this. We are not saying anybody should do anything. But వాళ్ళు వచ్చి నువ్వు ఇలాగే చేయాలంటే that becomes, and when మీరు దాని గురించి మీరు ప్రశ్నలు అడిగితే మిమ్మల్ని హిందుత్వ అంటారు, మిమ్మల్ని సంఘీ అంటారు, మిమ్మల్ని మీ మీద ఒక లేబుల్ అనేది చేసేసి. అండ్ ద సాడెస్ట్ పార్ట్ ఇస్ దిస్, మీ ధర్మంలో, మీ ఫ్రేమ్వర్క్ లో మీలాగే ఆలోచిస్తున్న అన్ని ఫ్రీ థింకర్స్ అందరు కలిసి వాళ్ళు కూడా నువ్వేంటో డిస్టర్బ్ చేస్తున్నట్టు మిమ్మల్ని లేబుల్ చేసి ఓ నో హీస్ అంటున్నావు. ఒరే, అందరికి మన ఫ్రీడమ్ ని కాపాడుకోవడానికే ఇవన్నీ ఇది చేస్తున్నాం. మనం అందరం కరెక్ట్. మన అందరం ఏం చేస్తున్నాం అంటే వీ వాంట్ టు హ్యావ్ దట్ ఫ్రీ థింకింగ్ మైండ్, వీ వాంట్ టు హ్యావ్ దట్ దట్ క్వాలిటీ ఆఫ్ సీకింగ్ అన్నది కార్తిక్ గారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. క్వాలిటీ ఆఫ్ సీకింగ్ అన్నది మంచిది. నేను చెప్తూ ఉంటాను, అందరికి పుట్టేటప్పటి నుంచి ప్రశ్నలు వస్తూ ఉంటది. ఇప్పుడు కూడా మీకు చాలా ప్రశ్నలు ఉంటుంది. ఓకే, ఒక మీ ఇంట్లో ఇచ్చే సమాధానాలు అన్ని మీకు నాట్ నెసరీ డోంట్ హ్యావ్ టు అగ్రీ విత్ ఆల్ దెమ్. మేబీ దే హ్యావ్ అ డిఫరెంట్ plane of approaching, you have different plane, someday or the other it will converge. అదే వద్దు, ఇదే ఫ్రేమ్వర్క్ కాదు, ఇదే రూల్స్, ఇదే గలి, దీంట్లో ఉంటేనే ఇది అని అంటున్నారు. కానీ యాక్చువల్గా చూస్తే అందరి మధ్యలో, వాళ్ళ మధ్యలో కూడా చాలా రకరకాలుగా ఇవి ఉన్నాయి. ఎందుకంటే కాళ్యం చెప్తున్నట్టు కాన్ఫ్లిక్ట్ ఇస్ ద ఫండమెంటల్ నేచర్ ఆఫ్ హ్యూమన్ మాలిటీ, కాన్ఫ్లిక్ట్. సో మీరు ఇప్పుడు ఆలోచిస్తున్న విషయాలు ఇంకా 2 రోజుల తర్వాత దాన్ని మీరు ఒప్పుకుంటారా అనేది కూడా. అంటే రిజిడ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఏది రిజిడ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడతారు, బికాస్ దే డు నాట్ వాంట్ టు యాక్సెప్ట్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంత రిజిడ్ గా ఉంటే ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, మీరు చాలా బ్రిడ్జ్లు చూశారు కదా, బ్రిడ్జెస్ చూసినప్పుడు మీరు ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు బాగా స్మూత్ గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు దాని మీద వెళ్ళి నిలిచారా మీరు? హ్యావ్ యు ఎవర్ స్టూడ్ ఆన్ ఎ బ్రిడ్జ్? హ్యావ్ యు నోటీస్డ్ ఇట్ వైబ్రేట్స్ కాదు, అప్పుడప్పుడు వైలెంట్ గా వైబ్రేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు రాజమండ్రి రైల్ రోడ్ బ్రిడ్జ్ ఉంది కదా, మీరు దాని పైన ఉంటే బేసిక్లీ ఇట్స్ లైక్ ఎర్త్క్వేక్ జరుగుతుందా అంటున్నట్టుంది. ఓకే, దట్ ఈస్ యాక్చువల్లీ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ అన్ ఇంటెన్షనల్ ఇంజనీరింగ్ డిజైన్. మధ్యలో మీరు స్లైట్ గా మీకు ఒక ఇది కావాలి. ఓకే, రిజిడ్ గా ఉంటే అది కొలాప్స్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓవర్ ఫ్లెక్సిబుల్ గా ఉంటే ఏంటంటే కొలాప్స్ అవుతుంది. ఓకే, ఓవర్ ఫ్లెక్సిబుల్, ఓవర్ వైబ్రేట్ అయితే ఏంటంటే, ఇప్పుడు మీరు స్ట్రైట్ గా రోడ్డు వెళ్ళేటప్పుడు ఓవర్ గా ఇలా జరిగితే కూడా ప్రాబ్లం. కరెక్ట్. అదే సమయం అది ఎంత కాంక్రీట్ స్ట్రక్చర్ ఫిక్స్డ్ గా ఉంటే దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం. సో భగవాన్ బుద్ధ చెప్తున్నట్టు దట్ మిడిల్ పాత్ లాంటిది ముఖ్యం. మిడిల్ పాత్ అన్నది సంథింగ్ దట్ విల్ టేక్ ద సొసైటీ ఫార్వర్డ్. కార్తిక్ గారు, సొసైటీ ఫార్వర్డ్ గా పోలేకపోతే ఏంటంటే, బేసిక్లీ ద స్ట్రాంగర్, ద మోర్ పవర్ఫుల్ అంటే ఫైనాన్షియలీ, ఎకనామికలీ, vocally, మోర్ వైలెంట్ గ్రూప్ విల్ టేక్ ఓవర్ అనదర్ గ్రూప్
అండ్ దట్ అల్టిమేట్లీ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ట్రైబలిజం ఎనీవే. ద స్ట్రాంగ్, ఇప్పుడు బాహుబలిలో వస్తున్నట్టు, ఏ పిక్చర్ లో వస్తున్నట్టు విల్లన్ ఉంటాడు, హీరో ఉంటాడు. We know that hero will ultimately win at the end of it because వాడు హీరో, ఓకే, కథానాయకుడు వాడు. బట్ యాక్చువల్గా చూస్తే ఇప్పుడు ఆ పిక్చర్ లో చాలా పిక్చర్లు చూసాము, హీరో విల్లన్ అనేవాడు యూజువల్లీ హ్యావ్ 8 pack 6 pack అండ్ లైక్ 21 inch biceps అండ్ ద హీరో విల్ డూ సంథింగ్ స్మార్ట్ అండ్ కిల్ దట్ గై. బట్ అది నిజంలో ఐ మీన్ మనం ఇప్పుడు ఉన్న హీరో చూస్తే అలా జరగదు. ద స్ట్రాంగర్ గ్రూప్ విల్ విన్, అండ్ that is precisely why I keep emphasizing that we have to basically, not get 6 packs and 21 inch biceps, but as a society, mana dharmika society annadi, we are doing what is called as dharmic hair splitting. Karthik garu, నా ప్రకారం నేను చెప్తున్నట్టు 3 సార్లు తీర్థం ఇస్తే మంచిది, ఒక్కసారి తీస్తుంటే బాబు ఏ దుర్మార్గుడా అని అంటున్నారు. ఓకేరా, వాడు వచ్చేసాడు. యూ హ్యావ్ టు బికమ్ దట్ ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్. And because I am not interested in correcting kaadu, I am not interested in even discussing about any other faith systems aina sare, religions aina sare. I don't care kaadu. They are a part of our society, and it's a different story. I am only interested in rectifying myself, nizanga myself, not even my society, myself. నేను ఎలా ఉండొచ్చు, అన్నిటికీ ముఖ్యమైన ఒక విషయం అనేది జ్ఞాన మార్గం, నోయింగ్ సంథింగ్. ఇప్పుడు ఒక ఫోన్ ఉన్నా కూడా సరే, ఫోన్ ని ఎలా వాడుకోవాలని మనం తెలుసుకుంటేనే ఇట్ బికమ్స్ అ స్మార్ట్ ఫోన్. ఓకే, దాంట్లో ఉన్న యాప్ ఇన్స్టాల్ చేసి క్లిక్ అని చేయడం అంత ఈజీ చేసేసారు, కానీ అది ఇలాగే చేయాలని చేయలేకపోతే, దట్ ఈస్ ప్రిసైజ్లీ ద పాయింట్ విత్ ఎనీథింగ్. బీట్ వర్ణాశ్రమ ధర్మ అయినా సరే, సనాతన ధర్మ అయినా సరే, ఏమైనా సరే మీరు తెలుసుకుంటేనే మంచిది. కానీ కాదు నా ఇంట్లో ఇలాగే చెప్తారు అలాగే ఫాలో చేసుకుంటే చేయండి, నో ప్రాబ్లం, శుభ్రంగా చేయండి. బట్ డు నాట్ గెట్ ఇట్ దిస్ జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ ని, నేను చేస్తున్నట్టు చేస్తే నువ్వు హిందూ, నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు హిందూ ఆడివి కాదంటే, హిందూ అని ఐడెంటిఫై చేసుకోవడం వల్లే ప్రాబ్లం ఉన్నప్పుడు. ఓకే, హిందువులు వాళ్ళు నువ్వు ఇదా అదా అదా ఇదా అదా, యూ బేసిక్లీ డివైడింగ్, దట్ ఇస్ కాల్డ్ హెయిర్ స్ప్లిట్టింగ్. యూ కమింగ్ డౌన్ టు దట్ స్మాలెస్ట్ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ అండ్ మేకింగ్ షూర్ ఇట్స్ సో ఈవెన్. అలాంటి ఒక ఈవెన్ ఇది ఉండదు. మిగతా వాళ్ళైనా కూడా సరే, దే డోంట్ హ్యావ్ ద సేమ్ యూనిఫార్మిటీ. కరెక్ట్. అండ్ ఓకే, రిలీజన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ గురించి వీ హ్యావ్ టు డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. అదేంటంటే గాడ్ అనే కాన్సెప్ట్. ఓకే, సో రిలీజన్స్ అండ్ ధర్మ, రిలీజన్స్లో ఉన్నటువంటి గాడ్ అనే కాన్సెప్ట్కి అండ్ ధర్మాలో ఉన్నటువంటి గాడ్ అనే కాన్సెప్ట్కి మధ్యలో దెర్ ఇస్ అ వేరియేషన్. సో మీరు ఆ వేరియేషన్ని మాకందరికి అర్థమయ్యేలాగా చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పారు గాడ్ అనే కాన్సెప్ట్ అన్నారు. కాన్సెప్టా? గాడ్ అనేది కాన్సెప్టా? దానికి ఒక అన్నిటికన్నా ఒక మహానుభావులు చెప్పే ఒక జీవనముక్తి చెప్పే ఒక విషయం ఉంది. స్వామి దయానంద సరస్వతి హర్షబోధ గురుకులంలో స్వామి దయానంద సరస్వతి చెప్పే విషయం ఏంటంటే, గాడ్ ఇస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ బిలీఫ్ బట్ రియాలిటీ టు బి నోన్ అండ్ ట్రూత్ టు బి డిస్కవర్డ్. ఎగ్జాక్ట్లీ. God is not a matter of belief, but a reality to be known and a truth to be discovered. Exactly. Discovered by whom? Discovered by you. Okay. So, beautiful. See, that's that reality to be known, truth to be discovered. See, bhakti అనేది ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిగత ఒక సంబంధం, ఒక వ్యక్తిగత ఒక ఇది రిష్తా అంటారు కదా. ఇట్స్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. మీరు మిత్రుడుగా చూస్తే మిత్రుడు, ఓకే, మీ చెల్లిగా చూస్తే చెల్లి, మీ అక్కగా చూస్తే అక్క, ఓకే, మీ రక్షకుడుగా చూస్తే రక్షకుడు. సో మీ ధార్మిక్ ఫ్రేమ్వర్క్ అన్నది ఎన్కంపాసెస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, బాలకృష్ణ చిన్నప్పుడు ఉన్న ఆ బిడ్డ, అది బాల గణపతి, ఓకే, ఆ బాల సరస్వతి, ఓకే, అండ్ తర్వాత కార్తికేయ స్వామి అయినా సరే, ఎవరైనా సరే, అలాంటి ఒక పర్సనల్ రిలేషన్షిప్ డెవలప్ చేయాల్సిన ఒక విషయం మీకు ఇది ఉంది. You are allowed to do that. You are encouraged to do that. Develop a personal relationship లాంటి విషయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు అందరూ ఉన్న సభ్యత అనేది ఇట్స్ ద సేమ్ సివిలైజేషన్. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, సనాతన ధర్మం అనేది మన భారతదేశం నుంచి వచ్చింది. ఎలా మనం చెప్పగలం? ఇప్పుడు కార్తికేయ స్వామి వాహనం ఏంటి? నెమిలి. ఓకే, ఇప్పుడు సనాతన ధర్మం ఒకవేళ అంటార్టికాలో షురు అయి ఉంటే నెమిల అదేంటిది? సింహవాహనం. భవానీ అమ్మకి సింహవాహనం అంటాం. సింహవాహనం అంట
సింహ వాహనం మా దగ్గర పెంగ్విన్స్ మాత్రమే ఉన్నాయి. సో పెంగ్విన్ వాహనమే ఉంటుంది, అవి ఉంటుంది. కాదు, మా సింహ వాహనం, నెమలి వాహనం, యూనో రకరకాలుగా మనం యూనో మన సభ్యత సంబంధించిన విషయాలు అన్నిటినీ యు ఆర్ ఎన్కరేజ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్. కరెక్ట్. ఓకే, సో అదే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో ఓం ఈశావాస్యమిదం సర్వం. దెర్ ఇస్ నో created and creation trichotomy, ద్రష్ట దృశ్య దర్శన మనలో. బట్ నేను చెప్పే విషయం అంటే ఇట్స్ ఓన్లీ ఇంటలెక్చువల్ ఆర్మ్ రెజ్లింగ్. నేను చెప్పడం ఇంటలెక్చువల్ విషయం అంతేగాని దాన్ని నేను ఎంత చెప్పినా సరే, మీరు ఎంత గ్రహించుకున్నా సరే, యూ కెనాట్ సీ దట్ పరమాత్మ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్. అదే ఇది ఈ మైక్ లో, ఆ ఫోన్ లో, అందరిలో ఏదో దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు. ఓకే, బట్ టు మేక్ దట్ నిర్వికార, నిర్వికల్ప, నిర్గుణ, నిర్మల, all this, that Paramatma supreme consciousness accessible to all of us, we have two sets of people. ఒకరు ఇద్దరు ముగ్గురు ఇతిహాస ప్రకారం ఉన్న మన శ్రీరాముడు, కృష్ణుడు అనే వాళ్ళు. మిగతా వాళ్ళు చాలా విషయం, దశావతారం అన్నది సద్గురు చాలా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవల్యూషన్ ని ఇది చూపిస్తుంది మీకు. Okay, it's basically telling you Matsya Kurma Varaha and all that stuff, aquatic creatures to amphibious creatures to strong land animals to honor అంటున్నారు. అదే మనం అంటున్నాం, ఇవన్నీ ఉన్నా కూడా సరిపోదు. ఆ పర్సనల్ రిలేషన్షిప్ అన్న విషయాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే సొసైటీ అనేది చాలా బాగుంటుందండి. అది నిన్న కూడా వెళ్ళి వచ్చాను నేను. ఇది శ్రీ రామానుజ స్వామి మూర్తికి, ముచ్చింత్యాల క్షమతామూర్తి రామానుజాచార్య స్వామి వాడేం చెప్పారు, ఈ భక్తి అనేది ముఖ్యం. భక్తి లేకపోతే ఏమంటే ఇలా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే, ఎప్పుడు నేను సీకింగ్ లో ఉన్నాను అని సీక్ చేస్తూ ఉంటే సొసైటీ ముందుకు పోవడానికి చాలా టైం పడుతుంది, చాలా లాంగ్ రూట్ గా అయిపోతుంది. సో లెట్స్ కమ్ టుగెదర్. మేము చెప్తున్న విషయాలు ఏంటి, ఒక ఫ్రేమ్ వర్కే కదా, ఇలా చేయండి ఇలా చేయండి. దాన్ని కొందరు తప్పుగా వాడుకుంటున్నారు. దాంట్లో కూడా అథారిటీ అనేది వచ్చేస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే మాత్రమే అది భక్తి, కానీ నేను చెప్పలేకపోయిన విషయాలు నువ్వు ఇది చేస్తే తప్పు మారిపోతుంది. ఇట్ ఈస్ వండర్ఫుల్ టు హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ సీకింగ్. ఇట్ ఈస్ గ్రేట్ టు హ్యావ్ భక్తి, ఫ్యాంటాస్టిక్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ క్వాలిటీ. భక్తి అనేది డివోషన్. దేశభక్తి అంటున్నాం, పితృభక్తి, మాతృభక్తి, దట్ ఇస్ క్వాలిటీ డివోషన్. లేకపోయినా మేము చేయగలం, we cannot do anything at all. చేయలేకపోతున్నాం. అందుకే భక్తి అనేది ముఖ్యం. We just have to ensure that bhakti does not become one of those acts of imposition, dominance and arrogance by those in power, even in family. Okay, so alanti oka I've been a part of society, I've been a part of a family where it was misused heavily, bhakti ane vishayam. And na balyam anedi it was like you just basically want to hate the people, and ultimately you're like, no, we actually want వాళ్ళు చెప్పే విషయం అది తప్పు కాదు అది చెప్తూ ఉంటాను. ఇట్స్ గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ మార్వెల్. అదే దేవుడు ప్రాప్తి. I haven't moved to any other things. I've always stayed within the framework. That is when I realized that as long as you stay within the dharmic framework is the greatest thing. So God is not a matter of belief, but a truth to be known, and reality to be known, and a truth to be discovered. ఆ డిస్కవరీ ఎవరు చేయాలి? మీరు చేయాలి, నేను చేయాలి. వ్యక్తిగత రూపంలో మనం చేయాల్సిన ఒక విషయం. అండ్ ఆఫ్ కోర్స్ దానివల్లే లాట్ ఆఫ్ సిమిలారిటీస్ ఎమర్జ్ బిట్వీన్ పీపుల్. అందుకే దాన్ని శైవిజం అంటున్నాం, వైష్ణవిజం అంటున్నాం, శాక్త సంప్రదాయం అంటున్నాం, దాన్ని ఈ సంప్రదాయం అంటున్నాం. దట్ ఈస్ బేసిక్లీ కాల్డ్ ఎ సంప్రదాయం. బట్ ఇవన్నీ తెలుసుకోవాలి. ముందు తెలుసుకోకుండా ఏం చేస్తున్నావంటే, నేను చెప్పినట్టు చేయి, అలా చేస్తే నీకు దేవుడు ఇస్తాడు, నేను చెప్పే విషయాలను నీ వదిలేస్తే నీకు దేవుడు శాపం ఇస్తారని we made it a basically battle of arrogance. అహంకార యుద్ధంగా మారిపోయింది. So that quality of seeking is fundamental to Sanatana Dharma. We should not curtail that and say ఇలా చేస్తే కరెక్ట్, ఇలా చేయకపోతే దుర్మార్గుడు ఏం చేస్తాడు. దుర్మార్గుడు కాదు, మార్గం వెతుకుతున్నవాడు. ఒకటి, మీ మార్గాన్ని చూపించండి, బట్ రావాల్సిన బాధ్యత వాడిది, ఆ చూపించాల్సిన బాధ్యత మీది.
బట్ నేను చెప్పినట్టు చేయాలి అంటే చెప్తే యువర్ బేసిక్లీ ఏబ్రహామిసైజింగ్ యువర్ ఓన్ quality of seeking and Sanatana Dharma. So what is the point? You ultimately end up doing the same thing. అదే మారిపోతుంది కానీ వేరేమి జరగదు. That is exactly the point. Religions లో God అనే కాన్సెప్ట్ అనే ఇట్స్ యూనిఫైయింగ్, ఇట్స్ అ మోనోలిత్. ఇదే గాడ్, ఇది మాత్రమే గాడ్. మిగతా వాళ్ళందరూ ఇట్స్ బేసిక్లీ మిగతా వాళ్ళు ఒకటే లేరు అంటారు, కాకపోతే బేసిక్లీ సే దే ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ రాంగ్. But they don't. Shaitan aina, Shaitan ఏమైనా. But basically you are not even allowed to think of anything outside of that. Exactly. సనాతన ధర్మంలో ఉన్న విషయాన్ని అదే ఇప్పుడు చెప్పాను. It's a truth to be known and reality to be known and truth to be discovered by you. సో దానికి కూడా ఉపనిషత్తులో ఒక సూపర్ అయిన ఒక ఇది విషయం ఉంది. పరీక్షయ లోకాన్ పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వైర్మాయా నాస్య కృత కృతేన తద్ విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ సమేతపాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. లాంగ్ స్టోరీ షార్ట్, గురు అనే ఒక గురు అనే ఒకరు కావాలి, గైడింగ్ గురు, సంబడి హూస్ యాక్చువల్లీ వెల్ వర్స్డ్ ఇన్ ఆల్ దిస్ స్టఫ్. సో పరీక్షయ లోకాన్ అంటే యూ హ్యావ్ టు సీ ద వరల్డ్. పరీక్షయ లోకాన్, ఇక్ష మతలబ్ ఇది కామాక్షి, మీనాక్షి, లేపాక్షి అంటాం కదా. అక్షం అంటే కళ్ళు. యూ హ్యావ్ టు సీ ద వరల్డ్. See what is going on. Gain that worldly experience. Why is it essential? నేను ఏమి చేయగలదు, నేను నా ముందు ఉన్న బొమ్మ అయినా సరే, ఒక ఫోటో అయినా సరే, దానికి నేను పూజ చేస్తూ ఉంటాను, ఏమి చెయ్యకుండా కూర్చుంటాను, అది ధర్మం కాదు. ఎందుకంటే దానికి ఆన్సర్ కూడా దీంట్లో ఉంది. కర్మణ్యవ్యాధికారస్తే మా ఫలేషు కదాచన. అందరూ ఆ ఒక్క లైన్ చేసేసి అంటే వదిలేస్తారు. సెకండ్ లైన్ ఉంది, తే సంగోస్తవ అకర్మణి. ఇన్యాక్షన్, యూ షుడ్ నాట్ ఏమి చేయకుండా కూర్చుంటే ఏమి జరగదు అని. తే సంగోస్తవ అకర్మణి. అకర్మణి అంటే యూ షుడ్ నాట్, ఇన్యాక్షన్ షుడ్ నాట్ బి యువర్ యాక్చువల్ థింగ్. దట్ ఇన్యాక్షన్ అనే ఒక భావాన్ని మనం చాలా ఓవర్గా పెంచుకుంటున్నాం మనం. భక్తి అనే ఉండాలి, డివోషన్ ఉండాలి, బట్ మన కర్మాన్ని మనం అందరం చేయాల్సిన యాక్షన్స్ ని చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే, చెప్పండి అవ్వకూడదు, జరిగితే మీరు ఇక్కడ కూర్చొని దేవుడిని పూజిస్తారా, కాకపోతే ఇక్కడ ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషన్ వాడతారా? మీరు ఫైర్ ఎక్స్టింగ్విషన్ వాడతాం. దట్ ఈస్ కాల్డ్ as యాక్షన్. తే సంగోస్తవ అకర్మణి. మీరు ఇక్కడ కూర్చొని పుట్టపర్తి సాయిబాబా అని అంటారు. యూ షుడ్ నాట్ వర్షిప్ ద లార్డ్ యాజ్ అన్ ఎమర్జెన్సీ మెజర్. ఆ ఎమర్జెన్సీలో, ఆ పరిస్థితిలో కావాల్సిన విషయం మీరు చేసి తీరాలి. చేయకపోతే, ఇప్పుడు రోడ్లో ఏమైనా యాక్సిడెంట్ జరిగితే, ఒకటి మీరు అంబులెన్స్కి కాల్ చేయండి, కాకపోతే మీరు డాక్టర్గా ఉంటే ఏమైనా వెళ్ళి చేయండి. అక్కడ వచ్చి కూర్చొని పూజ చేస్తే దట్ బికమ్స్ బేసిక్లీ బికమ్ an act of అకర్మణి. ఇట్ బికమ్స్ an act of inaction. సో మిగతా వాళ్ళు చెప్పే విషయం బ్రీఫ్, వెరీ వెరీ సింపుల్. వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు, ఓకే. And they don't have that, they do have that diversity, they don't acknowledge it, okay. ఇప్పుడు ఏంటంటే వాళ్ళలో ఉన్న విషయం అంటే వెరీ monolithic. You can seek, you can do these things, you can, but as long as your society is moving forward. అందుకే నేను చెప్తూ ఉంటాను, అన్నిటికైనా ముఖ్యమైన విషయం, మనం కాపాడాల్సిన విషయం ధర్మం కాదు. ధర్మం మమ్మల్ని కాపాడుతుంది, మనం కాపాడాల్సిన విషయం మమ్మల్ని, ఓకే. దానికి కాపాడాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రం అన్నది, నీ దేశం అన్నది, సభ్యత అనేది కాపాడాలి. ఆ సభ్యతానికి ఉన్న అస్థివారమే ధర్మం, ఓకే. అల్టిమేట్లీ ఇస్ ఆల్ కనెక్టెడ్ ధర్మ. అండ్ వాట్ ఇస్ ధర్మ? అది ఒక సైకిల్ లాగా. దట్ ధర్మ ఇస్ గివింగ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ యూ టు ఫాలో, సో యూ కెన్ సేవ్ యువర్ సివిలైజేషన్. అండ్ బికాస్ యూ కెన్ అల్టిమేట్లీ హ్యావ్ అ ల్యాండ్ అండ్ ఫ్రీడమ్ వేర్ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడగలం. ఇప్పుడు మనం చేస్తున్న అన్ని ఖైబర్ పఖ్తూన్వాలో జరగదు, కాబుల్లో మనం ఇప్పుడు చేస్తున్న పాడ్కాస్ట్ జరగదు. ఎలా, ఎందుకు జరగదు? యూ కెనాట్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎంక్వైరీ అండ్ పర్స్యూట్. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే సనాతన ధర్మ ఎంకరేజెస్ యూ టు go parikshay lokan, see everything, come to an understanding, treat everyone with respect, treat everyone with equally, and do all that stuff so that you ultimately gain union with that higher supreme consciousness or Paramatma, and realize that within yourself, yo veda nihitam guhayam, okay, satyam jnanam anantam brahma.
ultimately, yo veda nihitam guhayam ante guha cave kada, in the cave of your heart. You realize that in the cave of your heart anedi vishayam. You realize that, but for that you need to save this framework, not to bring somebody to power, not to do anything, but so that you can have this freedom of thought and freedom of expression and freedom of speech. అన్నిటికన్నా మిస్యూజ్డ్ వర్డ్ కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది. ఇంకొకరు ఏమని చెప్పొచ్చు, మనం ఏమని చెప్తే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వైలేషన్ మారిపోతుంది. సో ఇదే విషయం బ్రీఫ్ గా చెప్పాలంటే దట్ ఇస్ అ బేసిక్ డిఫరెన్స్, దట్ క్వాలిటీ ఆఫ్ సీకింగ్ అండ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్. But even for that you need dharma, because they have a 16-lane highway. ఎక్కడైనా వెళ్ళు, 16-lane highway, 32-lane highway only. ఏమైనా వెళ్ళొచ్చు. ఓకే, మీరు ఇంతకుముందు గైడింగ్ ప్రిన్సిపల్స్ అని ఒకటి చెప్పారు. సో ఇఫ్ పీపుల్కి డైవర్స్ థాట్స్ ఉన్నాయనుకోండి, అంటే దానికంటే ముందు నేను ఏం చెప్పాలంటే కల్చరల్ క్లాష్ అనేది ఉంది, రిలీజియస్ క్లాష్ అనేది ఉంది, ఐడియాలజీ క్లాష్ అనేది ఉంది. సో ఇన్ని క్లాషెస్ మధ్యలో భారత్ అనే ఒక కంట్రీని ఫార్వర్డ్ తీసుకెళ్లాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ క్లాషెస్. అంటే లైక్ పీపుల్ షుడ్ హ్యావ్ ఏ గైడింగ్ ప్రిన్సిపల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సనాతన ధర్మాలో దెర్ ఇస్ అ ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. ఓకే, ఇఫ్ రియల్లీ ఓవర్ ఫ్రీడమ్ అవుతే అది అనార్కీ వైపు వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో సమ్వేర్ దే హ్యావ్ టు కమ్ టు సచ్ ఎ పాయింట్ దట్ వీ నీడ్ దిస్ ప్రిన్సిపల్ టు ఫాలో. అంటే ఒక డిసిప్లిన్ రావాలి సొసైటీలో, బికాస్ వీ హ్యావ్ టు రన్ దిస్ సిస్టమ్. అంటే ఈ కంట్రీ రన్ కావాలి అంటే, సో సమ్వేర్ వీ హ్యావ్ టు థింక్ అంటే దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ అనేది. అంటే మీరు అన్నారు కదా, ఎవ్రీవన్ లెట్ దెమ్ గో ఎనీవేర్ ఇఫ్ దే వాంట్. నేను ఎప్పుడు చెప్పట్లేదు లెట్ దెమ్ గో ఎనీవేర్ అని చెప్పట్లేదు. their thoughts their thinking. have the quality of seeking within a large and huge framework అంటున్నాను. అంతేగాని do whatever you want to, ఏమైనా చేయి, నువ్వు ఏం చేసినా సరే, దట్ ఈస్ నాట్ ది ఎఫెక్ట్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటనేది అదే ఓవర్ ఫ్రీడమ్ అని చెప్పేశారు. దాంట్లో ఒకటే విషయం చెప్పబోతున్నాను. ఐఎమ్ కోటింగ్ స్పైడర్ మ్యాన్ డైలాగ్ రైటర్, విత్ గ్రేట్ ఫ్రీడమ్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మీకు అంత ఫ్రీడమ్ ఉంటే దట్ ఫ్రీడమ్ ఆల్సో కరప్ట్స్. ఎగ్జాక్ట్లీ. బట్ విత్ గ్రేట్ ఫ్రీడమ్ ఆల్సో కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత, ఇవన్నీ రావడానికి మనల్ని సిద్ధంగా పెట్టుకోవాలి. ఆ సిద్ధంగా పెట్టుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. మనసు శుద్ధీకరణ చేయడానికి పూజలు, పునస్కారాలు, మంత్ర యంత్ర తంత్రాలు, చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, యమ నియమ ప్రత్యాహార ప్రాణాయామ ఆసన ధారణ ధ్యాన సమాధి అనే ఇవన్నీ అష్టాంగ యోగాలు ఉన్నాయి. ఓకే, అందరు యోగా అంటే ఒక కౌ పోస్, ఎలిఫెంట్ పోస్, టైగర్ పోస్ అని చెప్తారు కదా, నాన్న అది పేరు చెప్పు. ఓకే, ఏమని ఇవన్నీ తెలుసుకో ముందు. That is also getting important. So the only thing you can change ultimately, the end of the day, what else you can change? Yourself. I can only change myself. Okay, I cannot go, I would like to go and stop the Ukraine-Russian war, but I really cannot. Nobody actually would be like, just get out of here. Okay, that's what they get out of here. మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇవ్వరు. ఓకే, లోకంలో మనం చేయలేకపోతున్న చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని చేయలేకపోతే ఇట్స్ ఓకే. అంటే బట్ మనం చేయగలిగిన విషయం ఒకటే. We can I'm answering your question. You're saying that with so much of freedom we can do, everybody can do anything, and not anything కాదు. Within a large framework, have the quality of seeking. Why I am asking that question is మన కంట్రీని విదేశీయులు వచ్చి ఆక్రమించుకున్నారు. రీజన్ ఏంటంటే diverse kind of thoughts. Let me give you a small correction. It is a wonderful thing to have a diverse kind of thought. I accept it. That diversity is actually what diverse kind of thoughts, this quality of seeking is what has saved the civilization from going extinct. ఆఫ్రికాలో ఉన్న ట్రైబ్స్ అయినా సరే, పాపువా న్యూ గినీలో ఉన్న ట్రైబ్స్ అయినా సరే, చాలా ట్రైబ్స్ లో one of the reasons they fell apart because everything was centralized. Everything was centralized. And it was not such a sturdy framework. They did not have answered all the questions. Yes. That decentralization is what has saved you and me. Okay. That decentralization is what saved you and me. So, అందుకే చెప్పాను, the bridge cannot be over flexible and the bridge cannot be as sturdy as absolute steel and absolute sturdy cement.
ఇవి రెండు ఉంటే సరే, ఒకటి రెస్పాన్సిబిలిటీ పోతుంది, కాకపోతే ఎంత స్టడీగా ఉంటే అల్టిమేట్లీ క్రాక్ వెన్ యూ ప్లేస్ అ హెవియర్ వెయిట్ ఆన్ ఇట్. సో ఆ డైవర్స్, సో మీరు చెప్పారు ఆక్రమించుకున్నారు, ఇది చేసుకున్నారంటే, బట్ వాట్ హ్యాస్ సేవ్డ్ ఈస్ ద స్ట్రెంగ్త్ గివెన్ టు దిస్ ధార్మిక్ ఫ్రేమ్వర్క్ which allows for that gentle variation, because all the power is not concentrated in one place. Correct. All the power is not concentrated in one book. All the power and all power ante example ga padani vadukuntunna nenu. Power ante all that is not in one temple. Ee temple pote ante, అందుకే ఐడల్ వర్షిప్ అనేది వేరు. ఇప్పుడు రువాండాలో ఒక ట్రైబ్ ఉంటే వాళ్ళు, ఇప్పుడు మనం పూజిస్తున్నాం కదా ఒక రూపం, ఒక ఆకారం, ఈ ఫోటో పోతే మన దేవుడు పోడు. వాళ్ళకి అలాగే ఐడల్ వర్షిప్ అంటే దట్ ఐడల్ ఈజ్ దేర్ గాడ్. సో ఐడల్ ని డిస్ట్రాయ్ చేస్తే అంటే మీరు వాళ్ళ గాడ్ ని చంపినట్టు. అర్థమైందా మీకు? That is exactly the difference between decentralization and actually, decentralization. That decentralization is wonderful. Exactly. It's the most amazing thing that has saved this civilization from complete collapse, because that it is like a grassroots movement. It is a bottom up movement. It's easier to cut a coconut tree, but it's not easy to chop off a banyan tree. మనది అంటే బ్యానియన్ ట్రీ లాగా ఎక్కడైనా సరే ఆ ఊడలు ఉంటాయి కదా బ్యానియన్ ట్రీలో, ఆ ఊడ లాంటిది మనది. బట్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు ద సేమ్ లార్జ్ హ్యూజ్ ట్రంక్. That is a banyan tree which has roots, so deep. Banyan tree, you can never destroy a banyan tree. Some of them go to at least 30-40 meters below the surface of the soil, which is a big thing. 30-40 meters ante enti చూసుకో అర్థం చేసుకోండి. It is so deep. That is dharma. So మీరు దాంట్లో ఎక్కడైనా ఉండొచ్చు. If you're like basically కొబ్బరి చెట్ల మీరు ఉంటే, it's one tree, one ఇది కట్, ఇట్స్ ఓవర్. అదే జరిగింది ఆఫ్రికాలో, అదే జరుగుతుంది పాపువా న్యూ గినీలో, అదే జరిగింది ఫిలిప్పీన్స్ లో. దే సెంట్రలైజ్డ్ ఎవ్రీథింగ్ టు వన్ స్పెసిఫిక్ థింగ్. So what I'm worried about is people misusing bhakti to say that this is alone is dharma, మిగతా వాళ్ళందరూ ఫ్రాడ్లు, సైకోలు, కాకపోతే హాఫ్ బేక్డ్ ఇవి అని అంటారు. కానీ అలాగే ఉండనంటే, because ultimately if you are in that quality of seeking, you will ultimately come down to dharma, and ultimately మీ రాష్ట్రాన్ని కాపాడమే, మీ రాష్ట్రాన్ని కాపాడడం, మీ దేశాన్ని కాపాడడం, మీ భూమిని కాపాడడం మీ బాధ్యతగా మారిపోతుంది. మారిపోతుంది ఏంటి, ఇట్స్ ఆల్రెడీ దేర్ డిఫాల్ట్ ఎన్కోడెడ్ దట్. సో మీరు చెప్పే విషయానికి బ్రీఫ్ గా చెప్పాలంటే డీసెంట్రలైజేషన్ ఇస్ వండర్ఫుల్. లెట్ ఇట్ నాట్ గో టు ఆల్ టు వన్ థింగ్, బికాస్ హ్యూమన్స్ ఆర్ అల్టిమేట్లీ వీఆర్ నాట్ లైక్ పర్ఫెక్ట్ బీయింగ్స్. ఎవరైనా సరే, ఎవ్రీ మ్యాన్ ఇస్ కరప్టబుల్. ఓకే, అలాగే జరుగుతుంది కదా చాలా విషయాలు. బేసిక్లీ యూ గో టు ద హెడ్ ఆఫ్ ద ట్రైబ్, అండ్ హెడ్ ఆఫ్ ట్రైబ్ వాడికి ఏమైనా చేయాల్సిన విషయం, ఇఫ్ హీ హ్యాస్ సంబడి సిక్ ఇన్ హిస్ ఫ్యామిలీ, ఇఫ్ సంబడి యూ బేసిక్లీ ఐ విల్ గివ్ యూ 1 crore, ఆల్ యూ హ్యావ్ టు డూ జస్ట్ ఓ యువర్ అలిజియన్స్ టు మై సిస్టమ్. ఓ అవునా, నో ప్రాబ్లం, నా బిడ్డని కాపాడుకోవడానికి, నా పాపని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను అంటాం కదా మనం. కరెక్ట్. అండ్ సో యువర్ ఎంటైర్ ట్రైబ్ బికమ్స్ మైన్. ఎగ్జాక్ట్లీ. సో that is exactly why I am saying that decentralization is mukhyo. Decentralization is basically meaning of saying do not have a concentration of power in one place. And for that there needs to have that quality of seeking. You need to have that quality of seeking, and seeking within a large framework like a banyan tree. కొబ్బరి చెట్టులా ఉండకూడదు, బ్యానియన్ ట్రీ లా ఉంటే మంచిది అంటున్నాను. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది ఐడియా. ప్రపంచంలో కొన్ని కంట్రీస్ కి దే హ్యావ్ అఫీషియల్ స్టేట్ రిలీజియన్. ఓకే, when it comes to India, సో మన దగ్గర మీరు చెప్పినట్టు లైక్ డైవర్స్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ మన దగ్గర ఉంది, అండ్ వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. దట్ ఈస్ గుడ్. డీసెంట్రలైజ్డ్ కావద్దు, బట్ వీ నీడ్ ఎ గవర్నింగ్ సిస్టమ్ విచ్ ఈస్, అంటే హిందుత్వం నుంచి తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ఆధారంగా ఒక గవర్నింగ్ సిస్టమ్ కావాలి అంటే కెన్ వి డూ ఇట్? లేకపోతే మీరు సెంట్రలైజ్డ్ అవుతుంది అని అంటారా? నేను సెంట్రలైజ్డ్ గా, గవర్నమెంట్ అనేది అల్టిమేట్లీ సెంట్రలైజ్డ్. నేను చెప్పడం వాట్ ఈస్ ద గవర్నమెంట్ అల్టిమేట్లీ, శాసనం అనేది ఏంటి? See, you have a different idea, I have a different idea, he has a different idea, she has a different idea. Where does government come from? Ultimately, if naluguru unte, we appoint one person and give them the responsibility of governing rules and a system so that they can take us forward. దానికి వాడికి డబ్బు కావాలి,
సో వీ యాక్చువల్లీ పే అవర్ టాక్సెస్. వాడు కరప్ట్ అయితే కరప్ట్ అవ్వచ్చా అంటే ఎవరైనా కరప్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో గవర్నమెంట్స్ వేర్ కరప్ట్. సో నౌ వీ హ్యావ్ వండర్ఫుల్ క్లీన్ గవర్నమెంట్, మంచిది. బట్ the problem here is like it's the based on the India that is Bharat, the trilogy and chala ustundi kada. The idea of your governing principles seem to be your secularism is not from a definition from this land. Correct. Your idea of what is a temple and what is an idea of a government, you thought church and state were separation, so you have to basically do this. So the way you're looking at how you can govern the Indian society is a Eurocentric framework. అదే ఇప్పుడు ప్రాబ్లం. యూరోప్లో 15th centuryలో చేసే విషయాలు అన్నిటినీ వాడుకొని నేను 2024లో దాని ప్రకారం నేను చేయబోతున్నానంటే హౌ కెన్ యూ డూ దట్? దానికి మధ్యలో కొలోనియలిజం జరిగింది. ఇప్పుడు మనం అందరూ అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం, అని ఇవన్నీ చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం. అండ్ the Europeans had to, the colonials had to project themselves as the saviors. ఓకే, మీరు మధ్యలో చాలా గొడవలు జరిగాయి, నేనే వచ్చి మిమ్మల్ని కాపాడాను, అందరినీ నన్ను దండం పెట్టుకోండి, నేను మీకు ఎలా చూడాలనే ఒక అద్దాలు ఇచ్చేస్తాను, మీరు అన్ని విషయాన్ని ఎలా గ్రహించుకోవాలనే విషయం నేను చెప్పేస్తాను. ఇండియాలో కొంతమంది అలాగే మాట్లాడతారు, బ్రిటిష్ కేమ్ అండ్ దే సేవ్డ్ us అన్నట్టుగా. Exactly, British came and saved us is what the biggest lie. And the problem is the British loot is the greatest in like world history. ద బ్రిటిష్ లూట్ ఆఫ్ ఇండియా అనే విషయాన్ని గురించి ఇంకా ఏమీ ఆలోచించట్లేదు. వాడు మాకు రైల్వేస్ ఇచ్చాడు, రైల్వేస్ వాడు ఇవ్వట్లేదు. వాడి విషయాన్ని తీసుకోపోవడానికి పోర్ట్స్ వరకు ట్రాక్ చేసి పెట్టుకున్నాడు. బట్ ఇట్ ఇస్ మై భూమి, ఇట్ ఇస్ అవర్ భూమి. ద ట్రాక్ ఇస్ ఫ్రమ్ హియర్ అండ్ ద బిజినెస్ కాంట్రాక్ట్స్ వెంట్ టు యూరోపియన్స్ బ్యాక్ ఇన్ మాంచెస్టర్ అండ్ బర్మింగ్హామ్. అండ్ 99.9% of all the labor involved were our people. నువ్వు కట్టావు, మనం కట్టాము అన్నిటినీ. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఇస్ దిస్, దట్ ఈస్ అల్టిమేట్లీ ద హోల్ ఐడియా ఆఫ్ సేయింగ్ డీకాలనైజ్ యువర్ సెల్ఫ్. మీ విషయాన్ని మీ కళ్ళతో చూడండి, కాకపోతే మీ ఇంకా తెలియకపోతే నో ప్రాబ్లం, అద్దాలు వేసుకొని కళ్ళద్దాలు వేసుకొని దాంట్లో నుంచి చూడండి. Don't view your family from the perspective of another family, because ultimately it will only result in the division of your family. అందుకే మన దేశానికి కావాల్సిన విషయం సమైక్యం అన్నది. సో గ్రేట్ ఫ్రీడమ్, గ్రేట్ వండర్ఫుల్, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, ఎస్ అబ్సల్యూట్లీ, బట్ యువర్ ఫోకస్ టువర్డ్స్ should be towards the civilization. How can you focus? You cannot focus on the civilization. What you can do? You can focus inward. The one thing you know for sure, దేవుడు ఉన్నాడా లేడా, వీడు ఉన్నాడా లేడా, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఉందా లేదా అనే విషయం మీకు తెలియదు. But you know one thing for sure. You know what that is? You know you exist. Yes. Don't you? Yeah. You don't know if the person sitting in front of you is a holographic projection or not. You don't know if there is a real person there or not. మీరు అల్లూరి సీతారామరాజుని చూశారు ఎప్పుడైనా? చూడలేదు. ఎగ్జాక్ట్లీ. కోమరం భీమ్ నేను చూశాను, నేను చూడట్లేదు. సో వీఆర్ బట్ one thing for sure, you exist. Yes. Make that I should be making that I into that wonderful being, into that pleasant being who is fit in body, mind and intellect. And how do I do that in body, mind and intellect? Ivanni pichivagale emi cheyakapothe, that guiding principle is given by dharma. Yeah. That is exactly what you're trying to do. So ultimately, can we actually make this, we want to make it secular, make it truly secular, but don't bring this idea of secularism from 15th century Europe to India. Okay, because you ultimately have to do something that includes everyone. You cannot say I will include everyone but I will exclude my own people. మన inclusion అంటే ఏంటి? I will include everyone except for my own people. That is not called as inclusion. That is basically called as pseudo inclusivity. Kada. Exactly. So we have to conclude this podcast. Ideologies అనేవి డెఫినెట్లీ వేరీ అవుతాయి, పీపుల్కి వేరీ అవుతాయి, బట్ వీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్. డెఫినెట్లీ వీ హ్యావ్ టు. అది ఇస్లాం కానివ్వండి, లేకపోతే క్రిస్టియానిటీ కానివ్వండి, ఎనీ అదర్ రిలీజియన్, ఇఫ్ దే ఆర్ ఇన్ ఇండియా దే హ్యావ్ టు కో ఎగ్జిస్ట్ విత్, అంటే లా ఆఫ్ ది ల్యాండ్ అంటాం కదా. అంటే మీరు ఫస్ట్లో చెప్పారు కదా, ఫ్రమ్ అవర్ వెదర్ ప్యాటర్న్స్ నుంచి మన కల్చర్ అనేది నిర్మాణం అవుతుంది. సో ఒక డెజర్ట్లో తయారైనటువంటి ఒక కల్చర్ని తీసుకొచ్చి, లైక్
ఇండియాలో జస్ట్ స్మాల్ కరెక్షన్, డెజర్ట్ లో అయినా సరే, అంటార్టికా అయినా సరే, ఎక్కడైనా సరే, యు ఆర్ ట్రైంగ్ టు బేసిక్లీ కమ్ అండ్ సే స్టాప్ సీకింగ్ అండ్ ఐ విల్ ఇంపోజ్ మై లా ఆన్ యువర్ ల్యాండ్ అంటే అది జరగదు అంటున్నాను, వేరేం కాదు. So now we have to coexist on this land. Exactly, you have to coexist. We are there. We are already on this land. And set of frameworks తయారు చేసుకున్నాం, like ఒక constitution. So we have to exist with these things. Absolutely. So finally, అంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు, like why we should coexist and what exactly we need అనేది conclusion. Beautiful. So brief గా చెప్పాలంటే what should you do as an individual is the actual only thing that you're required to do. Okay. You leave alone the society, leave alone the sensational news or breaking news, whatever is going on. Focus on మీ పని మీరు చేయండి, మీ పని మీరు శుభ్రంగా చేయండి. మీ పని శుభ్రంగా చేసుకోవడానికి your body, mind, intellect and everything should be in order. And you have guiding principles that govern that. Okay, ఇది ఇలా చేసి ఇలా చేస్తే, have that quality of seeking and finding truth. And instead of basically trying to view things from another civilization point of view, you're more than welcome to explore every point of view. But obviously, if you're working towards the benefit of this larger nation, this larger society, this larger civilization state, that is what is going to take your society forward. Otherwise, basically, every generation, every society is only one step away from extinction. Every society in the world is only one step away from extinction. If you do not take it forward, whatever you actually value, మీరు వాల్యూ చేస్తున్న అన్ని విషయాలు మీతోనే అన్ని ఖతం అవుతాయి. It will basically end with you. So focus on your children, focus on yourself, and you be the change you wish to see in the world. And for that, దానికి సిద్ధంగా ఉండడానికి కావాల్సిన ప్రయత్నాలు మన అందరం చేస్తే, అదే మీరు అంటే మీరు చేయాలి అంటే ఏంటి, నేను చేయాలి, అందరూ చేయాలి, ఇవన్నీ చేస్తే బాగుంటుంది, అదే మంచిది. మనం ధర్మ అంటున్నాం కదా, వాట్ వీ థింక్ ఇస్ లైక్ ధర్మ అంటే రైటియస్నెస్, అంటే అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటాం. బట్ దెర్ ఈస్ ఆల్సో అధర్మ అంటే డెస్ట్రాయ్ చేయాలని, లైక్ వాట్ ఎవర్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దాన్ని డెస్ట్రాయ్ చేయాలని. సో దెర్ ఆర్ డెఫినెట్లీ బైనరీ, అంటే ఫైట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది, అంటే క్లాష్ అనేది ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు, అంటే మీరేమో ఏం చెప్తున్నారు, లైక్ మనం ధార్మిక్ థింకింగ్ ఉండాలి అని అంటున్నారు, బట్ అందరికీ అలా ఉండదు, ప్రాబ్లం క్రియేటర్స్ ఉంటారు. మీరు ఇప్పుడు ధర్మం ఉన్నారు కదా, ధర్మం అధర్మం ఉన్నారు కదా. ధర్మం అనేది అల్టిమేట్లీ ఇఫ్ యు సీ సనాతన ధర్మం అనేది దాంట్లో ఉన్న లక్ష్యం ఒకటే, ఉద్దేశం ఒకటే, స్వధర్మ పరిపాలన. స్వధర్మ పరిపాలన అంటే ఏంటి, నువ్వు స్వధర్మం అంటే నువ్వు ఏమైనా చేయని అర్థం కాదు. ఓకే, నీ గుణాల ప్రకారం నువ్వు చేస్తున్న విషయం ఏమైనా సరే శుభ్రంగా చేయి. ఇప్పుడే ఉస్తాద్ ఉన్నారు ఇప్పుడు. ఓకే, సో హీఈస్ ద గ్రేటెస్ట్ తబ్లా ప్లేయర్ ఎవర్. Okay, you might think he is from a different faith systems, but that is not the case, because ultimately he was working on your civilization. Their ancestors basically had to convert because they were the greatest players, and they were given the choice to convert or basically face the death, and they basically became just artists who took the thing forward. I'm not getting to all that hair splitting thing. The only idea is that మీరు ఇప్పుడు గాయకుడుగా ఉన్నా సరే, మీరు స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నా సరే, మీరు ఏం ఉన్నా సరే, be the best person you can, but make sure you have that quality of dharma in you. Make sure you don't become so liberal and so inclusive that you'll include everything except yourself. That does not make you inclusive at all. Yes. Okay, కొందరు ఎలా చేస్తారంటే, ఇంత పొజిషన్ వచ్చే తర్వాత, ఒక ఫేమ్ వచ్చే తర్వాత ఏంటంటే, వాళ్ళు అన్నింటిని వదిలేసి ఇలా జరిగిందని వాడు ఎప్పుడు చెస్ గ్రాండ్ మాస్టర్ అనేది ఏమైనా సరే వాళ్ళు ఇది వాడుకుంటారు, వాళ్ళు విభూతి అయినా సరే, తిలకం అయినా ఏమైనా వాడుకుంటారు. I'm just giving one example. Okay, that if you don't have I'm not a big fan of all that stuff. So that's my personal వ్యక్తిగత అభిప్రాయం. That's okay. The విషయం అంటే, become the best at what you do, and for become the best at what you do, all you have to do is just follow some of these guiding principles, because that is the whole effort of dharma. The whole effort of dharma is so that you and I can have a better, enhanced life and experience in this life. Yes. Okay. So సనాతన ధర్మానికి ఉద్దేశం అంటే, నీకు స్వర్గలోకం అయినా సరే, నీ నరకం అయినా సరే, దాంట్లో ఉన్న పనిష్మెంట్, దాంట్లో ఉన్న రివార్డ్ గురించి ఉన్న విషయమే కాదు. నీకు పునర్జన్మ ఉందా కాదా, మనం ముందు కృత జన్మలో ఎలా ఉండినామో, ఇప్పుడు ఎలా ఉండబోతున్నాం అని కూడా వదిలేసి అన్నింటినీ వదిలేద్దాం.
Can you become the best version of yourself in your limited lifetime, in my limited lifetime, in our limited lifetimes? Can we become the best version of ourselves? That is, అది మాత్రమే సనాతన ధర్మానికి ఉన్న ఉద్దేశం. అందుకు ఇస్తున్న సలహాలు, మార్గదర్శనాలు ఇవన్నీ కోలేట్ చేసేసి, ఇన్ని కలెక్ట్ చేసేసి ఉన్న ఒక లార్జ్ బ్యానియన్ ట్రీ ఫ్రేమ్వర్క్ అన్న ధర్మం అనే ఫ్రేమ్వర్క్లో ఉంటే మీకు చాలా మంచిది. Okay, we have to create that ecosystem by being the change and becoming the change. See, I'm a very strong proponent of this idea of Jiddu Krishnamurti. Society అనే ఒక విషయం యాక్చువల్గా చూస్తే లేదు. So the society అనేది it's a collection of individuals. So in individual transformation, individual change lies the actual society. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇందరూ కలుస్తూ ఉంటే అదే ఆ సొసైటీగా మారిపోతుంది. ఆ సొసైటీ అనేది will become like a velugu, it become a deepam which will basically shine and show that light to the whole world. So the only thing you and I can do is basically change, not change as in basically change, and we don't have to become someone else. ఎవరు తప్పుగా అనుకోకూడదని, you have to become something else, to become that guiding light. Doubt everything and be your own light, and doubt everything and find your own light. కాకపోతే భగవాన్ బుద్ధ చెప్తున్నట్టు అప్పదీపో భవ, become your own light, be the light. Okay, and when you be the light, you will see the world differently. You will no longer see the problems, you will actually start seeing the solutions. Exactly. You will no longer be looking at the problems. You will only look at how you can actually do what you can do. ఆ రెస్పాన్సిబిలిటీ చేతుల్లో తీసుకొని మనం బాధ్యత చేతులు తీసుకొని మనం ఏదో చేయగలవు, నేను ఇలా చేయగలను అనే విషయాన్ని మీరు చెప్పడం. యూ విల్ నాట్ గెట్ కన్ఫైన్ ఇన్ టు దిస్ ఈస్ ద వే, ఇది మాత్రమే చేయాలి, మై వే ఆర్ ది హైవే అనే విషయానికి మీరు రారు, ఎప్పుడైనా సరే రారు. సో ఆ విషయాన్ని మనసులో మీరు ఉంచుకుంటేనే చాలు, కానీ విషయాలు మిగతా విషయాన్ని పోతుంది. ది ఓన్లీ థింగ్ యూ క్యాన్ చేంజ్ ఇస్ యువర్ సెల్ఫ్. అండ్ యువర్ అయితే మీరు కూడా చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. సో ద ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇండివిజువల్ చేంజ్ is the greatest contribution give to humankind. Ante, correct. నేను చెప్పినట్టు you cannot solve the Ukraine-Russia war, you cannot solve the Israel-Palestine conflict, but you know what you can change? You can change yourself, you can actually work on yourself, you can do things and be the change and work wonders. Swami Vivekananda చెప్తున్నట్టు take up one idea, make that one idea your life, you think of it, breathe of it, breathe it, and that is the sure shot way to success. ఏమైనా సరే, it could be your business idea, it could be your family idea, it could be your artistic idea, ఏమైనా సరే. If you want to paint, be the best painter in the world. If you want to learn languages, become somebody so capable of learning that all you need is exposure, become that. So if you focus on doing that, that is your contribution to dharma. You don't have to go and stand out there and do hartal or road rogo. All you have to do is just work on yourself. ఎగ్జాక్ట్లీ. సో దాని అంటే తెలుగులో మనం వ్యక్తి నిర్మాణం అని అంటాం. వ్యక్తి నిర్మాణమే, వ్యక్తిగత నిర్మాణం, అదే క్యారెక్టర్ బిల్డ్. సో సొసైటీ అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దే హ్యావ్ టు డూ దేర్ ఓన్ మేకింగ్, స్వాధ్యాయ స్వధర్మ పరిపాలన. ఓకే, సో అలా చేస్తేనే ఈ కంట్రీ అనేది సర్వైవ్ అవుతుంది. ఇఫ్ నాట్ దెన్ వీ విల్ హ్యావ్ లైక్ కీప్ ఆన్ క్లాషెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అండ్ అంటే కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది ఇక్కడే ఆగిపోతుంది. డెవలప్మెంట్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డెవలప్మెంట్ ఇస్ నాట్ అబౌట్ బిల్డింగ్ న్యూ హైవేస్ అలోన్. డెవలప్మెంట్ ఇస్ అబౌట్ ద ఇండివిజువల్స్, డెవలప్మెంట్ ఇస్ అబౌట్ ద సొసైటీ, డెవలప్మెంట్ ఇస్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగున్నా సరే, if you do not make the changes required for yourself as an individual level, your family as a unit will basically not go forward. Yes. If your family as a collective unit does not make the necessary changes or required changes to focus on the dharmic civilization, your closer society will basically not move forward. If your closer society does not move forward, your larger society will not move forward. Ultimately, you're talking about a downfall, progression, digression. You have to be on the upslope. Yeah. It is a hard task, but that is a great beauty of Sanatana Dharma. Whatever you want is in here. Yeah. Right from atheism to agnosticism to theism to actual, following a set of guiding principles.
సో దాన్ని మీరు పట్టుకుంటే దాన్ని ధర్మం, ధారయతి ఇది ధర్మం. కానీ ఓకే నేను చెప్తున్నట్టు చేస్తే ఇది ధర్మం కాదు. నేను చెప్తున్నట్టు చేస్తే ఇట్ బికమ్స్ లైక్ నమ్మకం. అది నమ్మకం మారుతూ ఉంటే అది గుడ్డి నమ్మకం మారిపోతుంది. నమ్మకం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిన ఒక విషయం. ఓకే, బట్ నేను చెప్పే విధంగా నువ్వు చేస్తే నమ్మకం, నేను చెప్పని విషయం నువ్వు చేస్తే అది చెప్తే who am I to decide? You just be your own light. అదే విషయం. కానీ సో that is precisely the idea of Sanatana Dharma, and that's precisely why one needs to inculcate the quality of seeking. Even if you have that one specific thing you're following, do that do it wonderfully well. Just don't become condescending and judgmental about everyone who does not follow that, who does not necessarily agree with you. I mean, I don't have to say this because dharma as a quality does not encourage condescension and looking down upon others. But అలా కొందరు చేస్తున్నారు. ఆ కొందరు చేసే వాళ్ళు ఏంటంటే they have a loud vocal voice. దాని వల్ల ఏంటంటే that gets heard a lot more. ఫైనలీ చాలా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. వన్స్ అగైన్ మళ్ళీ మనం పాడ్కాస్ట్లో దాని గురించి డిస్కస్ చేద్దాము. విల్ స్టాప్ హియర్ ఫర్ నౌ. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ.